నుంచి ఇవి అగ్రివేట్ అవ్వడం మొదలెట్టాయి అన్నమాట. వాళ్ళు ఇంకా దాన్ని కార్పొరేటైజ్ చేయడానికి, బిజినెస్కి అనుకూలంగా తీసుకురావడం కోసం, దాన్ని త్వరితగతిని ఇచ్చేయడం కోసం చేసిన ప్రయత్నాలు 2014 నుంచి మొదలైనవి. ఆ విషయం మీరు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. అయితే దీనికంటే ముందు జరగలేదా 2014 ముందు అంటే, ఈ చట్టాలు ఈ నేపథ్యాన్ని కూడా మనం కొంచెం ఒక్క 5 నిమిషాలు ఈ నేపథ్యం కూడా చెప్తే మీకు అర్థమవుతుందని చెప్పేసి, ఇప్పుడున్న చట్టాలు ఏ రకంగా వచ్చాయి, ఇప్పుడు వీళ్ళు ఏ మార్పులు తీసుకురావాలనుకుంటారు, ఇంతవరకు తీసుకొచ్చిన మార్పులు ఏంటి, ఇంతవరకు ఈ చట్టాల వల్ల ఏమన్నా మన కార్మిక వర్గానికి మన హక్కులను రక్షించుకోగలిగామా, ఎలా రక్షించుకోగలిగాము అనే నేపథ్యం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే మీకు అందరికీ తెలిసి కార్మిక చట్టాలు ఎలా వచ్చాయి, మనం చాలా వరకు మన చట్టాలు ఇండిపెండెన్స్ ముందు వచ్చినవన్నీ కూడా మనం ఇంగ్లీష్ చట్టాల నుంచి అడాప్ట్ చేసుకున్నటువంటివి. ఆల్మోస్ట్ అన్ని చట్టాలు కూడా కార్మిక పారిశ్రామిక వివాదాల బిల్లు కానీ, సోషల్ సెక్యూరిటీ కానీ, ఇవన్నీ కూడా చాలా వరకు మనం ఇంగ్లీష్ లా నుంచి అడాప్ట్ చేసుకున్నాం. పారిశ్రామికంగా అభివృద్ధి చెందినటువంటి ఇంగ్లాండ్ వాళ్ళు ఎన్నో శతాబ్దాలుగా పోరాడి తెచ్చుకున్నటువంటి ట్రేడ్ యూనియన్ హక్కుని, అదేవిధంగా మిగతా హక్కులు ఏవైతే కలెక్టివ్ బార్గెనింగ్ చేయగలిగిన హక్కుని, ఇవన్నీ కూడా మనం ట్రేడ్ యూనియన్ కోసం ఫండ్స్ కలెక్ట్ చేసే విషయంలో ఇవన్నీ కూడా వాళ్ళు ఎన్నో శతాబ్దాలు 1600 నుంచి 1900 వరకు 19వ శతాబ్దం వరకు పోరాటి సాధించుకున్న హక్కులు అవి మనకి చాలా త్వరితగతిని రావడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు ఇమీడియట్గా అప్పుడు బ్రిటిషర్స్ పాలనలో ఉన్నప్పుడు, ఈ నేషనల్ మూవ్మెంట్ ఉధృతంగా ఉన్నప్పుడు వీటన్నిటినీ సప్రెస్ చేయడం కోసమే ఒక రకంగా ఏంటంటే అప్పుడు స్ట్రైక్స్ కూడా ఎక్కువ జరిగినాయి. మన ట్రేడ్ యూనియన్ రంగ నాయకులు కూడా అప్పుడు ఏంటంటే చాలా వరకు నేషనల్ మూవ్మెంట్ నాయకులే. అంటే జస్ట్ నేపథ్యం చెప్పదలుచుకున్నాను, ఎట్లా మన పారిశ్రామిక వివాదాల చట్టం ఎలా వచ్చింది, ట్రేడ్ యూనియన్ చట్టం ఎలా వచ్చింది అనే దానికి చెప్పడానికి. ఏంటంటే అవి అర్థం చేసుకుంటే కానీ ఇప్పుడు మనం అర్థం చేసుకోవడం. సో ఇవన్నీ కూడా ఎట్లా జరిగినాయి అంటే, మనకి 1920 నుంచి స్ట్రైక్స్ అంటే ఏఐటీసీ ఫామ్ అయిన దగ్గర నుంచి ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్, మనకి రష్యన్ విప్లవము, వీటన్నిటి ప్రభావాల వల్ల అప్పుడు మన స్వాతంత్ర పోరాట టైంలో ఏం జరిగిందంటే, బాగా అంటే ఆ ప్రభావంతో స్ట్రైకులు అవన్నీ చాలా ఎక్కువగా జరిగాయి 1920 నుంచి 29 వరకు. ఆ టైంలో ఏం జరిగిందంటే, ఫస్ట్ అక్కడ ట్రేడ్ యూనియన్ అంటే కనీసం ట్రేడ్ యూనియన్ అంతకుముందు ఏ కార్మిక చట్టాలు లేవు. కొన్ని ఏవైతే ఫ్యాక్టరీ చట్టము, ఇవన్నీ కొన్ని చట్టాలు అంటే కార్మిక సంక్షేమ చట్టాలు మాత్రము, అవి మనం పోరాటం చేస్తే వచ్చినాయి కాదు. మొదట్లో ఏంటంటే బ్రిటిష్ ఇండస్ట్రియలిస్టులు ల్యాంకషైర్ ఇక్కడ మనకేంటంటే చీప్ లేబర్ ఉంది, చీప్ ఇది ఉంది కాబట్టి వాళ్ళు ముడి సరుకులు కూడా చీప్గా దొరుకుతాయి కాబట్టి వాళ్ళకి కంపారిటివ్గా అడ్వాంటేజ్ లేదు. కాబట్టి ఎలాగైనా సరే మన పని పని పరిస్థితులు పెరిగిపోవాలనే ఉద్దేశంతో వాళ్ళు ప్రెషర్ పెట్టి తీసుకొచ్చిన చట్టాలే ఫ్యాక్టరీస్ యాక్ట్ అందుకు తీసుకొచ్చారు. సో పని గంటలు ఫిక్స్ చేయడము, ఇవన్నీ కూడా మెరుగుపరిస్తే కంపారిటివ్గా మన కాస్ట్ పెరిగి అక్కడ వాళ్ళ కాంపిటేటివ్నెస్ తగ్గుతుందనే ఉద్దేశంతో తీసుకొచ్చినాయి. మనం ఏదో పోరాడి తెచ్చుకునే కాదు. అవి ఇనిషియల్గా అలా జరిగినాయి. ఫ్యాక్టరీస్ యాక్ట్ కానీ, మైన్స్ యాక్ట్ కానీ, ప్లాంటేషన్ ఇవన్నీ కూడా ముందు వచ్చినాయి. అదేవిధంగా వర్క్మెన్ కాంపన్సేషన్ యాక్ట్, ఇది కూడా 1923లో వచ్చింది. అక్కడ జర్మనీ అవన్నీ యూరోపియన్ కంట్రీస్లో వచ్చిన తర్వాత మనకి ఇక్కడ అడాప్ట్ చేసుకోవడం, మనకు ఇండస్ట్రీ అప్పుడే మొదలవుతున్న తరుణంలో ఏంటంటే యాక్సిడెంట్స్ అవి ఎక్కువ జరుగుతున్నప్పుడు అప్పుడు ఆ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అంటే ప్రతిసారి కూడా ఉధృతంగా ఎప్పుడైతే ట్రేడ్ యూనియన్ రంగంలో తర్వాత వాళ్ళకి నేషనల్ మూవ్మెంట్ లీడర్స్ సహకారంతో ఇద్దరు కూడా అంటే వీళ్ళు రెండు రంగాలు బాగా ఉధృతంగా పోరాటాలు చేస్తున్నప్పుడు వాటిని సప్రెస్ చేయడం కోసం ఈ లెజిస్లేషన్స్ నెమ్మదిగా తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా కార్మిక రంగం అంటే మన యూనియన్ పెట్టుకునే హక్కు ఎలా వచ్చిందని ముందు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడు 1918లో మెడ్రాస్ లేబర్ యూనియన్ బకింగ్హామ్ కర్ణాటక మిల్స్ అనే కేసులో ఏం జరిగిందంటే, అక్కడ
వాళ్ళు 2 గంటలు పర్మిషన్ అడిగారు సోలార్ ఎక్లిప్స్ దానికి. అప్పుడు ఆ యాజమాన్యం ఇవ్వనప్పుడు ఏంటంటే అప్పుడు అజయ్ ఘోష్ అనుకుంటా వీళ్ళంతా ట్రేడ్ యూనియన్ లీడర్స్ అందరూ కలిసి వాళ్ళు ఏం చేశారంటే అక్కడ స్ట్రైక్ చేయడం అనేది జరిగింది. 2 గంటలు పని ఆపేశారు. దాన్ని వాళ్ళు సుప్రీంకోర్టు అప్పుడు ఏంటంటే ఈ 2 గంటల పని ఆపడానికి కూడా స్ట్రైక్ కింద ట్రీట్ చేసి, అప్పుడు స్ట్రైక్ డెఫినేషన్ కూడా లేదు, పారిశ్రామిక వివాదాల చట్టం కూడా అప్పుడు లేనప్పుడు దాన్ని వాళ్ళ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ ప్రకారం అక్కడున్న స్ట్రైక్ డెఫినేషన్ ఆధారంగా ఇక్కడ మళ్ళీ ఏం చేశారంటే దాన్ని స్ట్రైక్ కింద ట్రీట్ చేసింది సుప్రీంకోర్టు ఆ టైంలో. దాన్ని అప్పుడు రియలైజ్ చేసి ట్రేడ్ యూనియన్ అప్పుడు వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు. ఒక థియరీ ఉంటుంది, క్రిమినల్ కాన్స్పిరసీ. ఎవరైతే కాంట్రాక్ట్ ఆఫ్ లేబర్ని బ్రేక్ చేస్తారో, ఎవరైతే సమ్మె చేయిస్తారో వాళ్ళందరినీ క్రిమినల్స్గా చూసి ఈ క్రిమినల్ చట్టం కింద పనిష్ చేసేవారు. అప్పుడు వాళ్ళందరినీ చాలా వరకు వాళ్ళని అప్పుడు ఎప్పుడైతే జైల్లో పెట్టారో ఆ చట్టం ఈ క్రిమినల్ కాన్స్పిరసీ థియరీ అనేది ఇంగ్లాండ్లో, అమెరికాలో చాలా విరివిగా వాడేవారు. అప్పుడు అంటే ఎక్కడైనా సరే కార్మిక వర్గాన్ని అణగదొక్కడానికి ఆ ఆయుధాన్ని ఉపయోగించేవారు. దాన్ని మన దగ్గర కూడా ఉపయోగించినప్పుడు అంతా ట్రేడ్ యూనియన్ లీడర్స్ అందరూ కూడా అప్పుడు అరెస్ట్ అయినప్పుడు అప్పుడు వాళ్ళు రియలైజ్ చేశారు తప్పనిసరిగా మనకు కూడా చట్టం అనేది ఉండాలి, లేకపోతే ఇలాగే మన ఇచ్చేస్తారు అని చెప్పేసి వాళ్ళు ఒక కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ప్రపోజల్స్ పెట్టిన తర్వాత తప్పనిసరిగా అంటే ఈ కార్మిక రంగానికి ఒక యూనియన్ పెట్టుకోవడానికి హక్కు, అదేవిధంగా గుర్తింపు పొందడానికి మేనేజ్మెంట్తో గుర్తింపు పొందే హక్కు, తర్వాత కొన్ని వెసులుబాట్లు అవన్నీ కూడా అక్కడ అవుట్ సైడర్స్ కూడా దీన్ని ట్రేడ్ యూనియన్ రంగంలో ఉండొచ్చు అని కొన్ని సదుపాయాలన్నింటినీ అక్కడ వాళ్ళు కోరడం జరిగింది. కానీ అవన్నీ ఒప్పుకోలేదు, కొన్ని మాత్రం ఒప్పుకుని వాళ్ళు ఏంటంటే దాన్ని 21లో పెట్టిన ప్రపోజల్ 26లో కార్మిక ట్రేడ్ యూనియన్ యాక్ట్ 1926 రావడం అనేది జరిగింది. అయితే దాంట్లో యూనియన్ పెట్టుకునే హక్కు ఇచ్చారు, ఏదైనా 7 పెట్టుకోవచ్చు, 7 ఒక యూనియన్ పెట్టుకోవచ్చు అని చెప్పారు తప్ప గుర్తింపు పొందే హక్కు మాత్రం అందులో చెప్పడం జరిగింది. దానివల్ల మనకి ఇప్పటి వరకు గుర్తింపు పొందే అంటే మేనేజ్మెంట్ మనకి గుర్తించాలి, దానికేం ఆబ్లిగేషన్ లేదు, మనకి హక్కు లేదు, మీరు మమ్మల్ని గుర్తించాలి మమ్మల్ని అని. ఓన్లీ 2 అది కూడా 50-60 దశకంలో ఏంటంటే ఇది 1950s 60s ఆ ప్రాంతాలు 70sలో మనకి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే ఈ గుర్తింపు పొందే హక్కు ఉన్న చట్టాలు వచ్చాయి. అంతేగాని అప్పటి వరకు గుర్తింపు పొందేది లేదు. కాకపోతే ఎప్పుడు గుర్తించేవారు అంటే మీరు ప్రశ్న అడగవచ్చు, ఎందుకు గుర్తిస్తున్నారు ఇప్పుడు అని అంటే మన బలాన్ని బట్టి, కార్మిక రంగ యొక్క బలాన్ని బట్టి తప్పనిసరిగా ఎంప్లాయర్ అనేవాడు యాజమాన్యం ఏంటంటే గుర్తిస్తున్నాడు, ఎలక్షన్స్ పెడుతున్నాడు, కండక్ట్ చేస్తున్నాడు, అదే కన్వెన్షన్ అంటారు దాన్ని. అంతేగాని మనకు హక్కు మాత్రం లేదు, ఇప్పటికీ లేదు అది. సో దాని గురించి కూడా ఇప్పుడు ఈ కోడ్లో పొందుపరచబడి ఒక్కొక్కటి చెప్తాను. అయితే ఈ యూనియన్ పెట్టుకునే హక్కు 7 మాత్రమే ఉంది అనే దాన్ని అది 2001 అంటే ఎంత కాలం తర్వాత ఎన్నో రిఫార్మ్స్లో చాలా కమిషన్స్లో ఫస్ట్ నేషనల్ లేబర్ కమిషన్ అని ఒకటి వేశారు 69లో, తర్వాత 2002లో సెకండ్ నేషనల్ కమిషన్ ఆన్ లేబర్ అని వేశారు. అన్ని రిఫార్మ్ అంటే సంస్కరణలు అని చెప్తారు. ఈ సంస్కరణలు అంటే కార్మిక వ్యతిరేకంగానే ఉంటాయి, వాళ్ళ ఉద్దేశంలో సంస్కరణలు, మన ఉద్దేశంలో మన్ని అణగదొక్కే ఇవి ఒక స్ట్రాటజీ అన్నట్టు అనుకోవాలి మనం. ఈ అమెండ్మెంట్స్ కానీ ఏమైనా కానీ ఎంతవరకు చేసినవన్నీ కూడా. అయితే అప్పుడు ఈ 7 అనే దాన్ని దీని మల్టిప్లిసిటీ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్గా ఇది వృద్ధి చెందుతుంది కాబట్టి చాలామంది అన్నారు అసలు దీన్ని తగ్గించాలి, పెంచాలి, మెంబర్షిప్ని పెంచాలి అనే దాన్ని అన్ని కమిషన్స్ రికమెండేషన్ చేసిన తర్వాత ఆఖరికి 2001లో 10% కానీ 100 కానీ ఏది తక్కువ ఉంటే అది అని చెప్పేసి అప్పుడు చేయడం జరిగింది. దాన్ని ఇప్పుడు పారిశ్రామిక వివాదాల ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్లో ప్రజెంట్ ఏం చెప్పారంటే గుర్తింపు పొందే అంటే ఇది ఎప్పుడో చెప్పారు 100 మంది కానీ 10% కానీ 100 మంది ఉండాలన్నది అది ఇప్పుడు పొందుపరిచారు, అదేదో కొత్తగా చెప్తున్నట్టు. కానీ అది పాతదే 2001 అమెండ్మెంట్లో జరిగిందే. అది చెప్తూ ఈ గుర్తింపు ఎట్లా పొందాలి అనే దాని మీద ఇంతవరకు చాలా కమిటీలు, చాలా కమిషన్స్ ఏవో ప్రపోజల్స్ చేస్తూ వచ్చాయి. ఎంతమంది ఉంటే గుర్తింపు పొందాలి, గుర్తింపు పొందే యూనియన్కి ఏం హక్కులు ఉన్నాయి, కానీ అవి ఏవి కూడా అమల్లోకి రాలేదు. గమ్మత్తు ఏంటంటే లేబర్ లాస్లో మీ అందరికీ తెలుసు తెలియదు, మొదటి నుంచి ఈ రిఫార్మ్స్లో కొన్ని అమెండ్మెంట్స్ చేస్తూ వచ్చారు, కొన్ని బిల్ ఫామ్లో ఉండిపోయాయి, కొన్ని యాక్ట్ ఫామ్లో ఉండిపోయాయి, అమలు అవ్వలేదు అసలు. అలాంటివి చాలా ఉన్నాయి. జనతా ప్రభుత్వం ఇప్పుడు 1978 ఇండస్ట్రియల్ రిలేషన్స్ బిల్ అని, అదేవిధంగా తర్వాత 82లో ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ అండ్ ట్రేడ్ యూనియన్ యాక్ట్ అనే ఇట్లా వీళ్ళు కొన్ని గుర్తింపు పొందడానికి ఏమిటి అనే ప్రొసీజరు చెప్పడం జరిగింది.
కానీ ఎక్కడా కూడా అవేవి కూడా రాలేదు. ఎందుకంటే ప్రతిసారి కార్మిక రంగం వీటిని వ్యతిరేకించాయి. ఏదైతే కార్మిక వ్యతిరేక ప్రపోజల్స్ పెట్టారో వాటన్నిటిని వ్యతిరేకించడం జరిగింది. కాబట్టి అవి యాక్ట్ ఫామ్లోనో బిల్ ఫామ్లోనో అలా ఉండిపోయాయి. దాన్ని బట్టి చూస్తే ఏంటంటే కార్మిక వ్యతిరేక చర్యల్ని ఏవైతే వాళ్ళు చేయాలని చూశారో, అమలుపరచాలని చూశారో వాటన్నిటిని కూడా వ్యతిరేకించడం వల్ల చాలా వరకు బిల్లు యాక్ట్ ఫామ్లో ఉండిపోయాయి. వాటన్నిటినీ కూడా ఇప్పుడు నెమ్మదిగా జొప్పించాలని చూస్తున్నారు. ఎందుకంటే మనం అర్థం చేసుకోలేకపోతున్నాం దాన్ని. సో ఇక్కడ ఈ ట్రేడ్ యూనియన్ది ఏం చేశారంటే గుర్తింపుకి కనీసం అంటే నెగోషియేటింగ్ ఏజెంట్ అని పెట్టారు ఒకడు. అంటే ఎవరైతే మేనేజ్మెంట్తో మనకు హక్కుగా మేనేజ్మెంట్తో మనం నెగోషియేట్ చేయగలమో దానికి కనీసం సోల్ బార్గెనింగ్ ఏజెంట్ అంటారు. ఒకే ఒక యూనియన్ ఉండాలి. దానికి కనుక 75% వస్తే అది సోల్ బార్గెనింగ్ ఏజెంట్గా గుర్తింపబడుతుంది అన్నారు. అంటే 70% మెంబర్షిప్ ఒక యూనియన్కి రావడం అంటే అది చాలా కష్టం. 70% ఇప్పుడు 2001లో కూడా 10% కానీ 100 కానీ అన్నప్పుడే చాలా ట్రేడ్ యూనియన్, ఎందుకంటే చాలా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎక్కువ ఉంటాయి. చాలామంది అప్పుడు కొన్ని సెమినార్లు జరిగినప్పుడు కూడా ఏం చెప్పారంటే 7గురిని మేము మొబిలైజ్ చేయడమే చాలా కష్టమైపోతుంది. అట్లాంటిది 100 మంది అంటే 100 మంది కానీ 10% కానీ ఏదైతే తక్కువ ఉంటుందో అది 10%ని తీసుకురావాలంటే చాలా కష్టం అని చెప్పి చిన్న యూనిట్స్ 50 లోపల ఉంటారు, 20 మంది ఉంటారు. ఎంతో కష్టమో వాళ్ళని మొబిలైజ్. మీకు తెలుసు, మీ అందరికీ ఇంకా నాకంటే ఎక్కువ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. చాలా కష్టం. అంటే విక్టిమైజేషన్ కానీ ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో కానీ వాళ్ళు ఎవరు కూడా మనం ఒక 5-6గురిని మొబిలైజ్ చేయడమే చాలా కష్టం. వాళ్ళని యూనియన్లోకి తెచ్చుకోవాలంటే, మెంబర్షిప్లు తీసుకోవాలంటే. సో అలాంటిది దీన్ని వీళ్ళు ఇప్పుడు ఏం చెప్పారంటే గుర్తింపు కలగడానికి సోల్ బార్గెనింగ్ అంటే కనీసం వాళ్ళు 75% ఉండాలి అని అన్నారు. అలా లేని పక్షంలో బార్గెన్ చేయడానికి 51% అన్న ఉండాలి ఆ యూనియన్కి అన్నారు. అది కొత్తగా చెప్పిందనమాట. 51% ఒక యూనియన్కి రావాలంటే చాలా కష్టం. అప్పుడు ఆ 51% లేని యూనియన్ ఉంటే గనక కనీసం కనుక ఆ యూనియన్కి ఇంతకుముందు 2019 కోడ్ తీసుకొచ్చినప్పుడు ఏం చెప్పారంటే 10% ఉంటే చాలు అని అన్నారు. అంటే 10% ఉన్న యూనియన్స్ అన్నీ కలిసి ఒక బార్గెనింగ్ కౌన్సిల్ లాగా పెట్టి అది మేనేజ్మెంట్తో బార్గెన్ చేస్తుంది అని చెప్పారనమాట. అంటే మిగతా వాళ్ళకి హక్కు ఉండదు. ఇంకా బార్గెన్ చేసే హక్కు ఆ కౌన్సిల్లో ఉండే వాళ్ళకి మాత్రమే ఉంటుంది. అంటే ఆ కౌన్సిల్లో ఉండాలంటే కనీసం 10% ఉండాలి. ఆ 10% రావడం కూడా కష్టమే. అలాంటిది ఇప్పుడు 2020 కోడ్ ఏం చెప్పిందంటే 20% ఉండాలి దాంట్లో ఉండాలంటే. ఇది ఒక రకంగా అన్యాయమే కదా. అంటే ఒక యూనియన్కి ఒక 20,000 మంది ఉంటే 2,000 అవుతారు. 2,000 మంది మెంబర్షిప్ ఉంటే తప్ప ఆ బార్గెనింగ్ కౌన్సిల్లో మనం ఉండడానికి వీల్లేదు. అంటే మనం మాట్లాడడానికి వీల్లేదు, మేనేజ్మెంట్తో ఇది చేయడానికి లేదు. సో ఈ రకంగా గుర్తింపు పొందవలసిన యూనియన్కి ఇంత ఉండాలి అని చెప్పిన దాన్ని అసలు వాళ్ళెవరు చెప్పడం? మొదటి నుంచి యూనియన్ విషయంలో గవర్నమెంట్కి ఎందుకు హక్కు ఉండాలి, గవర్నమెంట్ ఎవరు ఈ రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టడానికి? యూనియన్ వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు. యూనియన్ని పిలవాల్సిన అవసరం ఉంది. దీనికోసం మొదటి నుంచి కూడా అకాడమిక్ లెవెల్లో కూడా చాలా డిస్కషన్ జరిగింది. అయితే మేము అలాంటి వాళ్ళు చెప్పాము, తప్పనిసరిగా ఒక యూనియన్కి ఇంత వస్తే క్వాలిఫైయింగ్ యూనియన్గా పెడితే వాళ్ళు కూడా మిగతా వాళ్ళతో వెళ్ళి మెయిన్ ఎవరైతే బార్గెన్ చేస్తారో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలవాలి కదా, మిగతా వాళ్ళకి కనీసం తెలవాలి కదా. సో ఆ యూనియన్ ఏ యూనియన్ అయినా సరే, ఎంత ఉన్నా సరే, రిజిస్టర్డ్ అయినా అన్రిజిస్టర్డ్ అయినా వెళ్ళి వాళ్ళతో పాటు ఉంటే వాళ్ళకి తెలుస్తాయి ఆ లోపాలేంటో. సో ఇది ముఖ్యమైన ఒక అంశం ఏంటంటే 2020లో చేసిన ఈ కోడ్లో ఇది ఒక అంశం అన్నమాట, ముఖ్యమైన అంశం. ఇది కాకుండా మీకు ట్రేడ్ యూనియన్ రంగపరంగా రికగ్నిషన్ అనేది అదే ఒక ఆస్పెక్ట్. తర్వాత ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ అనేది ఎలా వచ్చింది అంటే మొదట్లో ఏమి ఉండేది కాదు అసలు. 1920లో రెండు ఆలోచనలు వచ్చాయి ట్రేడ్ యూనియన్ రంగంలోనే. ఒకళ్ళు ఏమన్నారంటే మనం డైరెక్ట్గానే మాట్లాడుకుందాం, నెగోషియేట్ చేసుకోవాలి మేనేజ్మెంట్ను తర్వాత వర్కర్స్. కానీ ఇంకో సెక్షన్ ఏమందంటే స్టేట్ మధ్యలో ఉండాలి, ప్రభుత్వం ఉంటే కానీ మన వాళ్ళతో పాటుగా నెగోషియేట్ చేసేంత బలం మనకు ఉండదు, మనం ఈక్వల్ పార్ట్నర్స్ కాదు. కాబట్టి ప్రభుత్వం మనం రక్షించడానికి ఏదైనా ఒక చట్టపరంగా మనకి హెల్ప్ చేస్తేనే మనం వాళ్ళతో బార్గెన్ చేయగలము అనేది ఒక అంశం. డైరెక్ట్గా వివి గిరి గారు డైరెక్ట్ నెగోషియేషన్స్ ఇట్లా 1 యూనియన్ ఫర్ 1 ఇండస్ట్రీ అని తీసుకొచ్చారు కాన్సెప్ట్ అప్పుడు.
అంటే ఈ ప్రభుత్వం ఇంటర్ఫియరెన్స్ అనేది అప్పుడు స్టార్ట్ అయింది, 1920లో స్టార్ట్ అయింది అనమాట. దాని తర్వాత 1929లో ఏం చేశారంటే ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ అమెండ్మెంట్ యాక్ట్ అనే దాంట్లో స్ట్రైక్ పబ్లిక్ యూటిలిటీ సర్వీస్ అంటే ప్రజలకి ఉపయోగకరమైన ఏమైనా సర్వీసెస్ లైక్ ట్రాన్స్పోర్ట్, వాటరు, ఇట్లాంటివన్నీ కూడా వేరే మిల్క్ సర్వీసెస్, ఇట్లాంటి ఎలక్ట్రిసిటీ, ఈ సర్వీసెస్ వాటిల్లో స్ట్రైక్ చేయాలనుకుంటే ముఖ్యంగా 2 వారాల స్ట్రైక్ నోటీస్ ఇవ్వాలి అనేది మన అందరికీ తెలిసిన విషయం. ఇది అప్పుడు వచ్చింది, అది 1929లో. పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్లో స్ట్రైక్ చేయాలనుకుంటే ఆ వర్కర్స్ మినిమంగా 2 వారాల నోటీస్ ఇవ్వాలి. 6 వారాల తర్వాత ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్లో ఏం చెప్పారంటే 6 వారాల లోపల మినిమం 2 వారాలు ఇచ్చి 6 వారాల టైం ఉంటుంది, ఎప్పుడైనా వాళ్ళు స్ట్రైక్లోకి వెళ్ళొచ్చు అనేది. అయితే దానివల్ల ఏంటి, 1947 చట్ట ప్రకారం ఏంటంటే అప్పుడు కూడా స్ట్రైక్ చేయాలి, లీగల్గా స్ట్రైక్ చేయాలంటే ఇంపాసిబుల్, అది కష్టతరము. నేను స్టూడెంట్స్కి అదే చెప్తాను, నువ్వు లీగల్గా వర్కర్స్ ఎప్పుడు ఎందుకు స్పాంటేనియస్గా స్ట్రైక్ చేస్తారంటే ఇల్లీగల్గా, అంటే ఇల్లీగల్ అంటే ఈ ప్రావిజన్స్ ఏమైనా వయలేట్ చేస్తే అది ఇల్లీగల్ స్ట్రైక్ అయిపోతుంది. ఇల్లీగల్ స్ట్రైక్ అయితే వేజెస్ రావు. ఇట్లా అన్నీ ఒక రకమైన దీంట్లో పెట్టారనమాట వాళ్ళు. అయితే స్ట్రైక్ చేయడం అంటే ఎందుకు కష్టతరం అవుతుంది అంటే ఇప్పుడు ఏదో వీళ్ళు కొత్తగా చెప్పినట్టు మనకి చెప్తున్నారు, కానీ 1947 ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ 22, 23, 24 ఇవన్నీ కూడా ఏం చెప్తాయంటే స్ట్రైక్ చేయొచ్చు అనే హక్కు మనకి చాలామంది మన వర్కర్స్కి ఏమనుకుంటారంటే స్ట్రైక్ చేసే హక్కు ఐడి యాక్ట్ ఇస్తుంది, మన వర్కర్స్కి హక్కు ఉంది. కానీ అక్కడ ఇండైరెక్ట్ వేలో అంటే మీరు స్ట్రైక్ చేయాలంటే ఇది చెయ్యాలి, మీరు స్ట్రైక్ చేయాలంటే ఇది చెయ్యాలి, ఈ టైంలో మీరు స్ట్రైక్ చేయడానికి వీల్లేదు, ఇట్లా ఇవన్నీ రెస్ట్రిక్షన్స్ పెట్టడం వల్ల మనకి హక్కు ఉందని మనం అనుకోండి. అది డీమ్డ్ రైట్ అంటారు దాన్ని. సో అది హక్కు మనకు ఉంది, ఆ రకంగా హక్కు ఉంది అని మనం నిరూపించుకోవచ్చు. కోర్టులు కూడా అలాగే చెప్పాయి, ఇదంతా డీమ్డ్ ఇండైరెక్ట్గా రైట్ ఉంది వాళ్ళకి. కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి అంటేనే హక్కు ఉన్నట్టు లెక్క. ఇప్పుడు ఏదైనా మనం ఏదో రెస్ట్రిక్షన్స్ పెడితే మనకు హక్కు ఉండబట్టే కదా వాళ్ళ రెస్ట్రిక్షన్స్ పెడుతున్నారు, అట్లా అది డీమ్డ్ రైట్ అంటారు అనమాట దాన్ని. సో అది దాని ప్రకారం చూస్తే ఏంటంటే ఇది వీళ్ళ వివాదం కన్సిలేషన్ ఆఫీసర్కి వెళ్తుంది. 14 రోజులు ఎందుకు ఇచ్చారంటే కన్సిలేషన్ ఆఫీసర్ని అపాయింట్ చేసి ఆయన వీళ్ళిద్దరి మధ్య సయోగ్యత తీసుకురావడానికి కోసం ప్రయత్నం చేసే టైం అది 14 రోజులు. సో ఆ 14 రోజుల్లో కనుక అవ్వకపోతే ఇంకొక అవన్నీ ఉన్నాయి, బోర్డ్ ఆఫ్ కన్సిలేషన్ కోర్టు, ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్. ఇప్పుడు వాళ్ళు తగ్గించి లేబర్ కోర్ట్ తీసేసి ఇప్పుడు ఓన్లీ ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్స్ లేబర్ కోర్ట్ తీసేస్తారు. ఇప్పుడు ఏ లేబర్ కోర్ట్ అయితే మనకు అనుకూలంగా చాలా వరకు జడ్జ్మెంట్స్ 11A కింద ప్రతిసారి ఒక ఇండివిజువల్ డిస్ప్యూట్ ఉన్నప్పుడు రీఇన్స్టేట్మెంట్ విత్ బ్యాక్ వేజెస్ అని విన్నారు ఎప్పుడన్నా మీరు? చాలా కేసెస్లో మన వాళ్ళు సక్సీడ్ అయ్యారంటే అదే రీఇన్స్టేట్మెంట్. అంటే వాళ్ళని ఎవరైనా స్ట్రైక్లో ఇల్లీగల్ స్ట్రైక్లో పార్టిసిపేట్ చేసి ఎవరైనా లీడర్ ఉన్నారు విక్టిమైజ్ అయినప్పుడు అతని కోసం మనం అడిగేది ముందేంటి, అతనికి మళ్ళీ రీఇన్స్టేట్ చేసుకోండి, మళ్ళీ పనిలోకి తీసుకోండి అని అడుగుతాం మనం. అవన్నీ సాధ్యపడేవి సెక్షన్ 11A అని ఐడి యాక్ట్ కింద సాధ్యపడేది. ఇప్పుడు లేబర్ కోర్టే తీస్తారు. ఇక మనకి ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్, నేషనల్ ట్రిబ్యునల్ ఇవే ఉన్నాయన్నమాట. కోర్టు అనేది అది తీసిపడేశారు. అంటే మనం జాగ్రత్త చూడాలి. అట్లీస్ట్ కొంతవరకు మనకి ఎంతవరకు న్యాయం జరిగింది అది పక్కన పెడితే కొంతవరకు న్యాయం జరిగేది. చాలా కేసెస్లో మన ట్రేడ్ యూనియన్ లీడర్లు సాధించగలిగారు అవన్నీ కూడా రీఇన్స్టేట్మెంట్ అనేది. సో ఆ విషయంలో కూడా ఇది కనిపించదు ఎక్కడ కూడా మనకి. అంటే ఈ కోడ్ ఏం చెప్తుంది, ట్రిబ్యునల్ ఉంది, కన్సిలేషన్ ఆఫీసర్ దగ్గర పోయిన తర్వాత మీరు ఈ ట్రిబ్యునల్ ఒక 30-60 ట్రిబ్యునల్ ముందు ప్రొసీడింగ్స్ ఉన్నప్పుడు స్ట్రైక్ చేయడానికి వీలు లేదు, కన్సిలేషన్ ఆఫీసర్ ముందు ఉన్నప్పుడు 7 రోజుల తర్వాత స్ట్రైక్ చేయడానికి వీలు లేదు, ఇలా చెప్పడు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటాం అనమాట. అంటే ఇది ముందే ఉండేది, ముందు లేదని కాదు, కానీ కొన్ని రోజులు పొడిగించారు. అప్పుడు 6 వారాలు ఉండేది, ఇప్పుడు 60 రోజులు చేశారు. 60 రోజుల లోపల ఎప్పుడు 60 రోజులు ఏంటంటే 2 మంత్స్ చేశారనమాట. సో ఈ రకంగా స్ట్రైక్ అనేది అసలు చెయ్యడము, లీగల్గా చేయడం అనేది చాలా కష్టం అనేది ఒకటి. రెండోది అక్కడ ఇంకోటి కూడా ఉంది ఏంటంటే స్ట్రైక్ పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్లో మాత్రమే స్ట్రైక్ నోటీస్ ఇవ్వాలి. నాన్ పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్ అంటే ఏవైతే పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్ కాదో వాటిలో ఇవ్వక్కర్లేదు, మనం స్పాంటేనియస్గానే స్ట్రైక్లోకి వెళ్ళిపోవచ్చు. ఈ తేడా అనేది సెకండ్ నేషనల్ కమిషన్ కూడా, దాన్ని సెకండ్ నేషనల్ మనం అందరం కూడా వ్యతిరేకించాం. అయినప్పటికీ అందులో ఇప్పుడు చూసుకుంటే అది కొంచెం బెటర్ అనిపిస్తుంది అనమాట. అదే అంటే ఇప్పుడున్న చూడండి కాంగ్రెస్ వాళ్ళే కొంచెం బెటర్ అన్నట్టు ఇప్పుడు ఆలోచిస్తున్నాం మనం.
అంటే డెమోక్రసీ ఇవన్నీ సెక్యులరిజం ఇవన్నీ కాన్సెప్ట్ చూసుకుంటే ఇప్పుడు బెటర్లే, వీడికంటే వీడు మరీ ఫాసిస్ట్ అయిపోయాడని మనం వాళ్ళని కొంచెం బెటర్ అనుకుంటున్నాం. అలాగే అప్పుడు ఆ సెకండ్ నేషనల్ కమిషన్ కూడా ఏం చెప్పిందంటే దీంట్లో పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్లో ఉండాలి కానీ నోటీస్ అనేది దీనికి అక్కర్లేదు నాన్ పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్. ఇప్పుడు ఆ తేడా తీసేశారు. అంటే కనిపించదు. చాలామంది మాలాంటి అకాడమిషియన్స్ ఏముంది అంత మంచిగా చెప్తున్నారు కదా, ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నారు దీన్ని అంటారు. ఇది కనిపించకుండా ఉంటాయన్నమాట. చాలా ఇదిగా మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సో అంటే ఇప్పుడు ఎక్కడా కూడా చిన్న చిన్న కంపెనీల్లో కూడా మనం అంత ఉపయోగకరమైన అంటే మన పబ్లిక్కి ఉపయోగకరం లేనటువంటి వాటిల్లో కూడా ఇంకా స్ట్రైక్ చేయడానికి వీల్లేదు. అంటే ఇదన్నీ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. 14 రోజులు నోటీస్ ఇచ్చాలి. ఆ నోటీస్ వెంటనే ఆ నోటీస్ టైంలోనే కన్సలేషన్ ఆఫీసర్కి వెళ్తుంది. అంటే అక్కడ 14 + 7 రోజులు 21 రోజులు స్ట్రైక్ చేయడానికి వీల్లేదు. మళ్ళీ అక్కడి నుంచి ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్కి వెళ్తుంది. ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ ఎంత టైం అయినా తీసుకోవచ్చు. ఆ టైంలో మీరు స్ట్రైక్ చేయడానికి వీల్లేదు. దాని తర్వాత అది మళ్ళీ హైకోర్టుకి వెళ్తుంది. ఇలాగా అంటే ఈ ప్రొసీడింగ్స్ అంటే ఇక్కడ ఆ ప్రొసీడింగ్స్ ఉన్నంతకాలం స్ట్రైక్ చేయడానికి వీల్లేదు. అది ఇందులో పెట్టింది. ఇందులో కొత్తగా పెట్టలేదు, పాతదాన్నే ఈ రకంగా ఈ రెండుకి తేడా లేకుండా నాన్ పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్లో కూడా ఇప్పుడు స్ట్రైక్ నోటీస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంటే ప్రతి చర్య అనేది ఇల్లీగల్ అవుతుంది. ఇల్లీగల్ అయినప్పుడు ఒకప్పుడు ఏంటంటే కృష్ణయ్య గారు ఏం చెప్పారు, ఇల్లీగల్ అయినా అది జస్టిఫైడ్ న్యాయబద్ధం అయితే కనుక వాళ్ళకి వేజెస్ ఇవ్వాలన్నారు. కానీ ఇప్పుడు ఏంటి, నో పే నో వర్క్. అది న్యాయబద్ధం అవనండి. ఇల్లీగల్ అని అయితే కనుక మీరు స్ట్రైక్ ఎంత న్యాయబద్ధంగా మీరు చేయాలనుకున్నా, మీరు మీ జెన్యూన్ డిమాండ్స్ కోసం చేయాలనుకున్నా అది ఇల్లీగల్ కిందే వస్తుంది. ఇల్లీగల్ కింద వచ్చిందంటే వేజెస్ ఇవ్వరు. అది కాకుండా మళ్ళీ మిమ్మల్ని తీసేసినా అడిగే దిక్కుండదు. అంటే ఈ రకంగా స్ట్రైక్ అనేది ఇప్పుడు మాస్ క్యాజువల్ లీవ్, ఒకవేళ 50% మంది మాస్ క్యాజువల్ లీవ్ పెట్టినా అది స్ట్రైక్ కిందకి వస్తుందని చెప్పారు. సో ఈ రకంగా స్ట్రైక్స్ విషయంలో ఇది వాళ్ళు ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది చేశారన్నమాట. ఇది ఒకటి సెకండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ చెప్పాలన్నమాట స్ట్రైక్స్. అదేవిధంగా ఇంకొకటి ఆస్పెక్ట్ ఏంటంటే లే ఆఫ్ రిట్రెంచ్మెంట్ అండ్ క్లోజర్. మీకు లే ఆఫ్ అందరికీ తెలుసు, నాకంటే బాగా తెలుసు, దానికి వివరంగా చెప్పక్కర్లేదనుకుంటా. రిట్రెంచ్మెంట్ అంటే కూడా తెలుసు. సో అయితే క్లోజ్ చేసి ఇండస్ట్రీ ఏదైనా క్లోజ్ చేసుకోవడానికి ఐడి యాక్ట్ కింద ఇది చాలా ముఖ్యమైనది. ఏంటంటే మనకి 76లో అంతకుముందు మామూలుగా 76 ముందు అయితే కనుక ఎటువంటి పరిస్థితి ఉందంటే రిట్రెంచ్మెంట్, లే ఆఫ్ ఫైరింగ్ అంటారు. అంటే ఎప్పుడైనా వాడు ఇష్టం వచ్చినప్పుడు తీసేసే హక్కు ఉంది. ఎట్లా పడితే అట్లా తీసేస్తున్నారని చెప్పి 76లో ఏం చేశారంటే అప్పుడు ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారు ఐడి యాక్ట్కి, చాప్టర్ ఏ అని. తర్వాత 82లో ఇంకో అమెండ్మెంట్ తీసుకొచ్చారు. ఈ 2 అమెండ్మెంట్లు ఏం చెప్తాయంటే ఒకవేళ ఎవరినైనా లే ఆఫ్ చేయాలి అని అనుకుంటే, లే ఆఫ్ కానీ రిటర్న్ చేయాలి అని అనుకుంటే కనుక మినిమంగా నోటీస్ ఇచ్చి తర్వాత వాళ్ళకి ఏంటంటే కాంపన్సేషన్, రిట్రెంచ్మెంట్ కాంపన్సేషన్ తెలుసు మీకు. అంటే ప్రతి సంవత్సరానికి గడిచిన సంవత్సరానికి 15 రోజుల చొప్పున యావరేజ్ పే ఆఫ్ ఒక కంప్లీట్ ఇయర్కి 15 యావరేజ్ పే ఇవ్వాల్సి వస్తుంది అనమాట. అట్లా క్యాలిక్యులేట్ చేసి కాంపన్సేషన్ ఇచ్చి నోటీస్ ఇచ్చి అన్నీ చేస్తే తీసేయచ్చు. అంటే ఇక్కడ ఏంటి, వాడికి తీసేయకూడదని ఏం లేదు. ఇవి చేస్తే కనుక లీగల్ అయిపోతుంది. అంటే వాడికి హక్కు అయితే ఉంది, తీసేసే హక్కు ఉంది. తీసేసే హక్కు వాడిని అడ్డగించలేము. వాడు ఏంటంటే వాడు కొంత లీగల్గా పోదామని అనుకుంటే వాడు ఆ కాంపన్సేషన్ ఇచ్చేసి అది తక్కువ కదా, ఇప్పుడు తీసి పడేస్తాడు. వాడికి ఎప్పుడైనా ఫైరింగ్ అనే హక్కు వాడికి ఉంది. కానీ ఏంటంటే 76లో 82లో ఏం చేశారంటే తప్పనిసరిగా 100 కంటే ఎక్కువ కార్మికులు ఉన్న సంస్థ అయితే వాళ్ళు ఆ ఎంప్లాయరు రిట్రెంచ్ చేయాలన్నా, లే ఆఫ్ చేయాలన్నా, క్లోజ్ చేసుకోవాలన్నా ఇండస్ట్రీని తప్పనిసరిగా ప్రభుత్వం నుంచి పర్మిషన్ అప్రాప్రియేట్ గవర్నమెంట్ అంటారు. అప్రాప్రియేట్ గవర్నమెంట్ అంటే కొన్ని స్టేట్ గవర్నమెంట్ సంస్థలకేమో స్టేట్ గవర్నమెంట్ అప్రాప్రియేట్ గవర్నమెంట్ అవుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలకేమో సెంట్రల్ గవర్నమెంట్ అవుతుంది. ఏది దానికి సంబంధిత గవర్నమెంట్ అయితే వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకుని మాత్రమే చెయ్యాలి అనేది ఇది చాలా అప్పుడు పెట్టారు. ఎందుకని పెట్టారంటే దీనికి ఒక నేపథ్యం ఉంది. మహారాష్ట్రలో కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ మధ్యప్రదేశ్ వీటన్నిటిలో ఏంటంటే విపరీతంగా ఈ ఎమర్జెన్సీ పీరియడ్ అప్పుడు విపరీతంగా లేఅవుట్స్, లాకౌట్స్ ఇవన్నీ జరిగాయి అన్నమాట. అప్పుడు ఆ నేపథ్యంలో దానికి రెస్ట్రిక్షన్ పెట్టాలి, వర్కింగ్ క్లాస్ని కొంచెం అప్పీస్ చేసుకోవడం, చాలా వ్యతిరేకత వచ్చి విపరీతమైన స్ట్రైక్స్ ఇవన్నీ జరిగినప్పుడు దాన్ని ఆపడం కోసం అని చెప్పి వీళ్ళు ఈ అమెండ్మెంట్ తీసుకురావడం అనేది జరిగింది.
సో 100 మంది, కానీ ఇక్కడ ఏంటి కండిషన్ ఏంటి, 100 మంది ఉండాలి ఆ ఇండస్ట్రీలో తప్పనిసరిగా. అంటే 100 కంటే తక్కువ ఉన్నోళ్ళు దానికి ఇంకేమీ లేదు. 100 కంటే తక్కువ ఉన్న సంస్థలు అయితే ఇదేం పాటించక్కర్లేదు. వాడు తీసేయాలనుకుంటే ఒక నెల వాడు కాంపన్సేషన్ ఎంతవరకు వస్తుందో వాడు కాంపన్సేషన్ ఇచ్చేసి నెల నోటీస్ ఇచ్చేస్తే సరే. కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయనుకోండి, యాక్సిడెంట్ జరిగినా అది కూడా ఇవ్వక్కర్లేదని, ఇట్లాంటి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయనుకోండి. జనరల్గా అయితే ఇది. అప్పుడు కూడా చాలామంది ఏమన్నారంటే ఈ మధ్యకాలంలో ఏం చెప్తున్నారంటే 2000 నుంచి అసలు ఇప్పుడు 100 మంది కంటే తక్కువ ఉన్న సంస్థలు 90% ఉంటాయి. నిజం చెప్పాలి, చాలా ఇప్పుడు పబ్లిక్ సెక్టర్లో కూడా అంతే తీసేస్తున్నారు మొత్తం అంతా. సో చాలా సంస్థల్లో 100 మంది కంటే తక్కువ ఉన్న చిన్న చిన్నవి ఎంతో మన దేశం మొత్తం చూసుకున్నా కానీ మీకు చాలా తక్కువ ఉంటాయి. సో ఈ రకంగా ఉన్నప్పుడు చాలా వరకు 90% దీని కింద రారు అసలు. అంటే మనం ఎంతసేపు ఏం మాట్లాడుకుంటున్నాం, ఆర్గనైజ్ సెక్టర్ గురించి మాట్లాడుకుంటున్నాం. మనం చాలామంది మన పార్టీలు మన ఆర్గనైజేషన్స్ కూడా మీకు తెలుసు 70-80 వరకు ఎక్కువగా పబ్లిక్ సెక్టర్ అడ్వర్టైజింగే అంకితం అయిపోయి మనం ఒక రకంగా ఈ అనార్గనైజ్ సెక్టర్ చాలా తక్కువగా, అది చేయడం కష్టతరము, అది అన్నీ పక్కన పెట్టండి. కానీ మనం ఎంటర్ అవ్వలేదు. అంటే లెఫ్ట్ ఆర్గనైజేషన్స్ కూడా ఎంటర్ అవ్వని పరిస్థితి అప్పుడు. ఇప్పుడు బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇప్పుడు మొత్తం అంతా కూడా మనం ఈ రంగానికి వచ్చేయడం జరిగింది. అది దాని గురించి ఇంకా ఏమీ డౌట్ లేదనుకోండి, బాగా చేస్తున్నారు. ఇప్పుడు అదే ఇంకా చేయాల్సి ఉంది అనుకోండి, దాన్ని ఎట్లా చేయాలి అని స్ట్రాటజీ మార్చుకోవాలి. ఇప్పుడు మార్చుకునే పరిస్థితి వచ్చింది మనకి, అది పరిస్థితి. సో ఇక్కడ దాన్ని రాజస్థాన్ కొన్ని ఇది మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే లేబర్ అనేది కన్కరెంట్ లిస్ట్లో ఉంది. కన్కరెంట్ లిస్ట్ అంటే వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ అయినా చట్టం తీసుకురావచ్చు, స్టేట్ గవర్నమెంట్ అయినా చట్టం తీసుకురావచ్చు. సో అందువల్ల ఏం చేస్తున్నారంటే చాలా వరకు కొన్ని రాష్ట్రాల్లో, ఎస్పెషల్లీ బీజేపీ పాలించే రాష్ట్రాల్లో, మాకంటే గనుడు ఏదో అంటారు చూడండి, అలాగా వాళ్ళకి నచ్చిన విజయరాజ్ సింధియా ఆ టైంలో 2014లో వాళ్ళు ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చి దానికి ఏంటంటే వాళ్ళు అమెండ్మెంట్ తెచ్చుకున్నారు వాళ్ళ ఐడి యాక్ట్. బికాస్ అది కన్కరెంట్ లిస్ట్లో ఉంది కాబట్టి వాళ్ళకు కూడా అధికారం ఉంటుంది కాబట్టి. ఆమె ఏం చేసిందంటే 2014లోనే ఇప్పుడు మనకి కాంట్రాక్ట్ లేబర్ సిస్టమ్ మీకు తెలుసు కదా, కాంట్రాక్ట్ లేబర్ సిస్టమ్, కాంట్రాక్ట్ దానికి ఒక యాక్ట్ ఉంది, ఒక చట్టం ఉంది, కాంట్రాక్ట్ లేబర్ రెగ్యులేషన్ అండ్ అబాలిషన్ యాక్ట్ అనే చట్టం ఉంది. సో అక్కడ ఈ చట్టంలో కొన్ని సదుపాయాలు ఉన్నాయి. అవి ఎప్పుడు వర్తిస్తాయి, కనీసం ఆ కాంట్రాక్టర్ 20 మందిని ఎంప్లాయ్ చేసుకుంటే ఆ సంస్థకు వర్తిస్తుంది. 20 కానీ 20 కంటే ఎక్కువ కానీ. అంటే ఏంటి, 20 కంటే తక్కువ ఉన్న ఎంప్లాయ్ చేసుకునే వాళ్ళకి ఇది వర్తించదు. అందులో కొన్ని సదుపాయాలు ఉంటాయి, దాన్ని ఎట్లా పడితే అట్లా తీసేయడానికి వీల్లేదు. కొన్ని తర్వాత ఏంటంటే అదేవిధంగా దాన్ని ప్రొహిబిట్ చేయొచ్చు కూడా సెక్షన్ 10A కింద. అదే టైప్ ఆఫ్ పర్మనెంట్ ఎంప్లాయీస్ దాన్ని అన్నీ వయోలేట్ చేస్తారనుకోండి, అది ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి పర్మనెంట్ ఎంప్లాయీస్ కనుక చేయగలిగినవి వాళ్ళు దాన్ని కాంట్రాక్ట్ లేబర్ కింద ఉంచకూడదు. ఇట్లాంటివన్నీ కొన్ని ఉన్నాయి. సో ఆ తర్వాత రెగ్యులర్గా చేసే వాళ్ళవి మన కాంట్రాక్ట్ ఇవ్వకూడదు అనేది కొన్ని. ఈ 20 అన్నదాన్ని ఇప్పుడు ఏం చేశారంటే 50కి పెంచారు ఈ కోడ్ కింద. 50కి పెంచడం అంటే ఇది ముందే చేసేసింది అక్కడ. ఇది 2020లో ఇప్పుడు చెప్తున్నారు, కానీ మనకి 2014లోనే రాజస్థాను, హర్యానా స్టేట్స్లో ముందే వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసేసారు. తర్వాత యూపీ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది. ముఖ్యంగా ఈ స్టేట్స్ అన్ని యూపీ, జార్ఖండ్, గోవా, ఆల్మోస్ట్ అన్నీ ఒక 10 రాష్ట్రాల వరకు మొన్న 2014 నుంచి ఇప్పటి వరకు వాళ్ళ స్టేట్లో ముఖ్యంగా ఇంట్రడ్యూస్ చేసిన ఏంటంటే ఈ కాంట్రాక్ట్ లేబర్ సిస్టంలో 20 ఉన్నదాన్ని 50 చేయడం. అంటే 50 మంది ఉంటే తప్ప ఆ సంస్థ కాంట్రాక్ట్ లేబర్ సిస్టంలో ఉన్న ప్రావిజన్స్ వాళ్ళకి అప్లికబుల్ అవ్వదు, వాళ్ళు ఆ పరిధిలోకి రారు. అంటే ఒక రకంగా ఏంటంటే చాలా వరకు 90% 50 లోపలే ఉంటారు. మళ్ళీ మాట్లాడితే 20 లోపలే ఉంటారు ఎక్కువగా. అంటే ఒక రకంగా ఈ కోడ్ ఏం చేస్తుందంటే చిన్న సెంటెన్సే ఉంటుంది అక్కడ, ఎవడు పట్టించుకోడు. మా అకాడమిషియన్స్ అసలు పట్టించుకోరు, ఏముంది బ్రహ్మాండంగా ఉంది కదా అంటారు వాళ్ళు. అంటే మనం నిశ్చితిగా దాన్ని అనలైజ్ చేస్తే తప్ప ఏమవుతుంది, దీనివల్ల ఏం నష్టం లేదు కదా, 50 చేశారు ఏమవుతుంది, వాళ్ళందరూ చిన్నవాళ్ళు కదా, వాళ్ళకి సదుపాయాలు ఇస్తే ఇంకా వాళ్ళు డెవలప్ అవుతారు కదా. ఇప్పుడు వాళ్ళు చెప్పే కారణాలు ఏంటంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. అంటే ఇది మోడీ గారి ఇది స్కిల్ ఇండియా ఈ కాన్సెప్ట్స్ తీసుకొచ్చి ఈ చిన్న చిన్న వ్యాపారస్తులు వాళ్ళు ఏంటంటే
మీరు ఇన్ని రెగ్యులేషన్స్ పెడితే వాళ్ళు బిజినెస్ చేసుకోలేరు, వాళ్ళు ఇంప్రూవ్ అవ్వలేరు. వాళ్ళు ఇంప్రూవ్ అవ్వకపోతే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ దెబ్బతింటుంది, దానివల్లే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది అన్నట్టు. సో ఆ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కూడా మనం ఇంకా పెరిగాము. 189 ఇండెక్స్లో 189 కంట్రీస్లో మనది 142కి 140 నుంచి 142కి పెరిగింది. మరి ఏమైనా జరిగిందా, మంచి జరిగిందంటే అది జరిగింది. ఎప్పుడైతే ఈమె రాజస్థాన్లో 20 నుంచి 50 చేసింది ఒకటి, అది యాక్ట్ ప్రకారం ఆమె ముందే చేసేసింది, అమెండ్మెంట్ చేయవచ్చు కాబట్టి చేసి. ఎప్పటి నుంచో ఈ ప్రపోజల్ ఉంది. 2002లో సెకండ్ నేషనల్ కమిషన్ చెప్పిన తర్వాత కూడా కొంచెం చెప్పబట్టి ఇదేంటంటే ఆవిడ ముందే అక్కడ ఇంట్రడ్యూస్ చేసేసింది కాబట్టి అది దాని ఏమన్నా బాగుందా అంటే ఎకనామిక్ సర్వే 2018 తర్వాత విషయం తెలిసింది ఏంటంటే బిజినెస్ పెరిగింది, ఇన్వెస్ట్మెంట్లు పెరిగాయి అక్కడ, కానీ వర్కర్స్ దెబ్బతిన్నారు, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది. అంటే ఇక్కడ వర్కర్స్ దెబ్బతిన్నారు, బిజినెస్ పీపుల్ బాగానే ఉన్నారు, ఆమె బాగానే ఉంది. అంటే వీళ్ళు అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది, ఉన్న వాళ్ళని తీసేసిన ఎవరు అడగరు కదా, మరి తీసేశారు. ఉన్న కొంతమందితో పని ఎక్కువ చేయించుకున్నారు. ఇంకోటి చేశారు వాళ్ళు, 8 గంటల నుంచి 12 గంటలకి. మనకి ఫ్యాక్టరీస్ యాక్ట్ ప్రకారం ఏంటంటే 8 గంటల పని చేయాలి, కానీ వీళ్ళన్ని రాష్ట్రాల్లోనూ పని గంటలు పెంచి మేము ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ని ఎక్కువ అట్రాక్ట్ చేసుకోవాలనే పేరుతో పని గంటలు పెంచి ఒక 100 మంది ఉంటే 50 మందిని తీసేసి 50 మందితో 12 గంటలు చేయించుకున్నారు శుభ్రంగా. అంటే ఏంటి, వీళ్ళు ఏం చెప్తున్నారు ప్రభుత్వం మనకి, దీనివల్ల వీళ్ళ బిజినెస్ పెరిగి మనకి ఇన్వెస్ట్మెంట్ పెరిగి మనకి ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పింది, అక్కడ ఫెయిల్ అయింది. అది మనం అందరికీ చెప్పాలి విషయం. ముందు రాజస్థాన్లో ఇలా జరిగింది. అంటే అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ శాతము 10.75, నేషనల్ ఇదేంటంటే 7.5 ఉన్నది, అక్కడ అంతకంటే ఎక్కువ ఉంది, నేషనల్ యావరేజ్ కంటే ఎక్కువ ఉంది అక్కడ. అంటే ఈ రకంగా ఏమన్నా అంటే ఫైనల్గా చూసుకుంటే ఎక్కువ పని చేస్తున్నారు, ఉన్నవాళ్ళని తీసేస్తున్నారు. ఏ పర్పస్ కోసం అయితే ఆ అమెండ్మెంట్ తీసుకొచ్చామని చెబుతున్నారో అది ఓన్లీ ఇన్వెస్ట్మెంట్, వాళ్ళు బాగుపడ్డారు తప్ప, కార్పొరేటర్లు బాగుపడ్డారు, వీళ్ళు బాగుపడ్డారు, క్యాపిటలిస్టులు బాగుపడ్డారు తప్ప వర్కర్స్ బాగుపడలేదు. ఈ ఎగ్జాంపుల్ మీరు బాగా, అలాగే హర్యానాలో ఈ 3 అంటే కాంట్రాక్ట్ లేబర్ని పెంచడం వల్ల, ఎలిజిబిలిటీ క్లాస్ పెంచడం వల్ల 20 నుంచి 50 చేయడము, అదేవిధంగా ఈ నేను ఏదైతే చెప్పాను లే ఆఫ్ రిట్రెంచ్మెంట్ క్లోజర్ విషయంలో 100 మంది ఉండాలని దాన్ని 300 చేశారు. దానివల్ల నష్టం ఏంటో చెప్పండి మీరు. అంటే 100 నుంచి 300 చేశారు. అంతకుముందు 100 కంటే తక్కువ ఉంటేనే కష్టమయ్యేది. ఇప్పుడు 300 అంటే 300 వరకు ఉన్న ఎంప్లాయీస్ ఉన్న ఎస్టాబ్లిష్మెంట్ వేటికి కూడా ఇది వర్తించవు. వాళ్ళు ఏ పర్మిషన్ తెచ్చుకోక్కర్లేదు, ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళు హైర్ చేసుకోవచ్చు, ఫైర్ చేయొచ్చు. హైరింగ్ అండ్ ఫైరింగ్ ప్రిన్సిపల్ అనేది మన ఎవరు ఇఫ్టు ప్రసాద్ గారు అనుకుంటారు రాశారు. ఆయన 1900 అంటే 20 ముందు ఎలా జరిగిందో, ఏటీసీ ఫామ్ అయిన తర్వాత ముందు మనకి ఎలా లెజిస్లేషన్స్ వచ్చాయో, ఇప్పుడు 20 తర్వాత అదే పరిస్థితి అని చెప్పాడు ఆయన. అది కరెక్ట్ చాలా. ఇప్పుడు కూడా ఇప్పుడు వచ్చేవన్నీ ఈ చట్టాల్లో అమలు, ఇవన్నీ కూడా సవరణలు అన్నీ కూడా కార్మిక వ్యతిరేకమైనవే. అప్పుడు ఎలా ఫ్యాక్టరీస్ యాక్ట్ ఇవన్నీ తీసుకొచ్చి ఇచ్చేశారో ఇప్పుడు కూడా ఈ రకంగానే తీసుకొచ్చి చేస్తున్నారు. దానికి దీనికి ఏం తేడా లేదు. ఇంకా మనం పోరాటాన్ని ఉధృతం చేయాల్సి తప్ప ఇంకో మార్గం లేదని చెప్పాడు ఆయన. అది కరెక్ట్ అనిపించింది నాకు. అంటే ఆ రకమైన సిచ్యువేషన్ అంటే 300 చేశారనమాట. దీనివల్ల నష్టం అర్థమైంది కదండి మీకు. కాంట్రాక్ట్ వర్కులు 20 నుంచి 50 చేయడము, అదేవిధంగా ఏదైతే ఈ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో 300కి చేయడం, ఈ రెండు కూడా చాలా అలా పని గంటలు పెంచడం. ఈ 3 ఇంపార్టెంట్ చేంజెస్ అనేవి ఇవి తప్పనిసరిగా చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రతి ఈ 14 రాష్ట్రాల్లోనూ కూడా 14 ఎన్నో ఉన్నాయి, 10 రాష్ట్రాల వరకు వీళ్ళు యూపీ, మధ్యప్రదేశ్, యూపీ వాడు మరీ ఘోరంగా, కానీ యూపీ వాడికి వ్యతిరేకంగా ఎవరో పిల్లు వేయబట్టి అక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే పని గంటలు పెంచకూడదు. ఎందుకంటే పని గంటలు మనం 8 గంటల కోసం ఎన్ని పోరాటాలు జరిగినాయి, మొత్తం యూరప్ అంతా పోరాటాలు చేసి హే మార్కెట్ ఇవన్నీ జరిగిన తర్వాత ఎంతోమంది చనిపోయిన తర్వాతగా 8 గంటల పని తెచ్చుకున్నాం మనం ఇవన్నీ. సో దాన్ని వయోలేట్ చేస్తూ ఐఎల్ఓ దానికి ఎన్నో
మన కన్వెన్షన్స్ ఉన్నాయి, వాటన్నిటినీ వయోలేట్ చేస్తూ ఇలా తీసుకురావడం కరెక్ట్ కాదని సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత అప్పుడు పని గంటలు తగ్గించాడు వాడు. మరి మిగతానే ఫాలో అవుతున్నాడు. కాంట్రాక్ట్ వర్కర్కి 50 మందికి ఉంటేనే వర్తిస్తుంది, ఇది 300 చేసింది, ఇవన్నీ కూడా అలాగే ఫాలో అవుతున్నారు అనమాట. అంటే స్టేట్ గవర్నమెంట్ చేసిన తర్వాత ఇప్పుడు మోడీ అది చూపిస్తున్నాడు. అది రాజస్థాన్లో చూడండి ఎంత బాగుందో, ఇన్వెస్ట్మెంట్స్ ఎంత పెరిగి, నువ్వు ఇన్వెస్ట్మెంట్స్ పెరిగినాయి చెప్తున్నావు ప్రజలకి, ఇంకేం చెప్పట్లా. దానివల్ల వర్కర్స్ ఎలా ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది చెప్పరు వాళ్ళు. సో అది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్గా నేను, అంటే టైం ఉందా పర్లేదా, కొన్ని ఇట్లా ఇంపార్టెంట్ పెట్టుకుందా. సో ఇదొక ఆస్పెక్ట్. సో ఐడి యాక్ట్ వరకు ఇవి ముఖ్యమైనవి. స్ట్రైక్ తర్వాత ఏంటంటే మీకు లే ఆఫ్ రిట్రెంచ్మెంట్, ఈ ఎంట్రీ పాయింట్ పెంచడము, కాంట్రాక్ట్ లేబర్ సిస్టమ్ని ఇది చేయడము, 20 నుంచి 50 చేయడం, ఇవన్నీ కూడా 2020 కోడ్లో మనకి ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ ద్వారా పరిచయం చేశారనమాట. అది కాకుండా స్టాండింగ్ ఆర్డర్స్, అంటే సత్యనారాయణ గారు చెప్పినట్టు స్టాండింగ్ ఆర్డర్స్, ట్రేడ్ యూనియన్ యాక్ట్, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్, ఇవన్నీ కలిపే ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ కింద తయారు చేశారనమాట. స్టాండింగ్ ఆర్డర్స్ అంటే ఏంటో మీకు తెలుసా అండి? జనరల్గా మీకు కొన్ని యూనియన్స్కి తెలిసే ఉంటాయి. మన 100 కంటే ఎక్కువ కార్మికులు ఉన్న చోట ఏంటంటే ఈ స్టాండింగ్ ఆర్డర్స్ అనేవి తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేయాలి. అంటే దాంట్లో కాండక్ట్ రూల్స్ ఆఫ్ కాండక్ట్ అంటారు. దాంట్లో ఏమిటంటే సాధారణంగా ఎప్పుడు తీసేస్తారు, ఎప్పుడు ఉంటారు, ఎప్పుడు రిటర్న్ చేస్తారు, స్ట్రైక్ లీగాలిటీ ఆఫ్ స్ట్రైక్, ఎప్పుడు స్ట్రైక్ ఇల్లీగల్ అవుతుంది, ఎప్పుడు లీగల్ అవుతుంది, ఏది మిస్కాండక్ట్ అవుతుంది అనేది కూడా చెప్తారు అందులో. అంటే పెద్ద పై ఆఫీసర్స్ని అబ్యూజివ్ వర్డ్స్ మాట్లాడడము, తర్వాత అదే ఇప్పుడు సెక్షువల్ హెరాస్మెంట్ విషయంలో కూడా అది మిస్కాండక్ట్ కింద వస్తుంది. మిస్కాండక్ట్ కింద వస్తే డిస్మిసల్ వరకు వెళ్ళొచ్చు. అది ఏమిటి ఉంటాయి పనిష్మెంట్స్, ఇవన్నీ కూడా దాంట్లో చర్చిస్తారు. ఇది మోడల్ స్టాండింగ్ ఆర్డర్స్ అనేది ఒకటి ఉంటుంది. దాని ప్రకారమే ప్రతి 100 వర్కర్స్ కానీ అంతకంటే ఎక్కువ వర్కర్స్ కానీ ఉన్న సంస్థలో తప్పనిసరిగా స్టాండింగ్ ఆర్డర్స్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. అయితే దీన్ని ఇప్పుడు ఏం చేస్తారు, దాన్ని 100 నుంచి 300 చేస్తారు. అసలు 100 ఉండడమే కష్టం. అంటే 100 కంటే తక్కువ ఉన్న వాళ్ళు ఎవరు కూడా వీడిని ఏది మిస్కాండక్ట్ అవుతుంది, ఎప్పుడు రిటైర్మెంట్, ఇవన్నీ ఏం చెప్పరు. అసలు ఆ చిన్న సంస్థల్లో అయితే మనకి ఒక కాంట్రాక్టు అసలు ఏది ఇవ్వకుండా, నాకు చాలామంది మా స్టూడెంట్స్ చెప్తుంటారు పాపం, వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇవ్వరు. ఈ సోకాల్డ్ సాఫ్ట్వేర్ దాంట్లో అపాయింట్మెంట్ లెటర్స్ కానీ ఏది ఇవ్వరు. నీకు ఎంత జీతం ఇస్తారు ఏది చెప్పరు అసలు. అయితే అలాంటిది ఇప్పుడు ఇట్లా 100 మందికి దీనివల్ల ఏంటి ఉపయోగం అంటారు, మీరు స్టాండింగ్ ఆర్డర్స్ వల్ల ఎప్పుడు తీసేస్తారు, దేనివల్ల తీసేస్తారు, తీసేస్తే కనుక ఏ పనిష్మెంట్ ఇవ్వాలి, ఊరికే వార్నింగ్ ఇచ్చి వదిలేయాలా, లేకపోతే డిస్మిస్ చేయాలా, టర్మినేట్ చేయాలా, సస్పెన్షన్ అప్పుడు అలవెన్స్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట ఆ స్టాండింగ్ ఆర్డర్స్లో చెప్పబడతాయి. సో ఆ స్టాండింగ్ ఆర్డర్స్ అనేదాన్ని 100 మంది ఉండేదానికంటే ఇప్పుడు 300 చేసేస్తారు. అంటే 300 కానీ 300 కానీ ఎక్కువ ఉన్న సంస్థల్లో మాత్రమే స్టాండింగ్ ఆర్డర్స్ ఇంప్లిమెంట్ అవుతుంది. దానికంటే తక్కువ ఉన్నప్పుడు అది అవ్వదు. దానివల్ల నష్టం ఏంటి, వాడు ఇష్టం వచ్చినప్పుడు తీసుకోవడం, అసలు ఇంకా అవన్నీ రూల్స్ ఫాలో అవ్వకుండా మిస్కాండక్ట్ అయినా అవ్వకపోయినా మిస్కాండక్ట్ అని చెప్పి వాడిని తీసిపడేయడం ఏదైనా సాధ్యపడుతుంది. సో ఈ రకంగా ఇది ఒక పెద్ద స్టాండింగ్ ఆర్డర్స్ కూడా ఒకటి ఇంపార్టెంట్ ఈ విషయంలో ఇన్కార్పొరేట్ చేశారనమాట. అంటే ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకని మనం వ్యతిరేకిస్తున్నాము అంటే ముందు నుంచి ఉన్నదే, దాన్ని రెస్ట్రిక్షన్స్ అనేవి ఇంకా చాలా కఠినతరం చేశారు. ఇంకా రిజిడ్గా వాళ్ళు ఇంకా కఠినతరం చేసేటప్పటికి ఇంకా కార్మిక హక్కులు అనేవి కుంచుబడుతున్నాయి అనమాట. అది ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం. ఈ విషయంలో దీని తర్వాత ఏంటంటే మనం ఇంకొక కోడ్ ఉంది, సోషల్ సెక్యూరిటీ. అంటే ముఖ్యంగా ఐడి యాక్ట్లో మాత్రం ఇవి చాలా ముఖ్యమైనవి. ఇవి ముఖ్యంగా ఇవే అనుకుంటాను. ఐ హ్యావ్ నాట్ మిస్డ్ ఎనీథింగ్. అంతేనండి. ట్రేడ్ యూనియన్. దాని తర్వాత ఇంకో లెజిస్లేషన్ ఉంది, సోషల్ సెక్యూరిటీ కోడ్. సాంఘిక సంక్షేమము అంటే ఏంటంటే ఏమేమి వస్తాయి దీని కింద? సాంఘిక సంక్షేమ కోడ్ అంటే కొన్ని చట్టాలు ఉన్నాయి కదా మనకి, సాంఘిక సంక్షేమం అంటారా, అంతే కదా. అంటే సోషల్ సెక్యూరిటీలో ఏమేమి ఉన్నాయండి? ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్, వర్క్మెన్ కంపెన్సేషన్ యాక్ట్, ఈఎస్ఐ యాక్ట్, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా మనకి. అవన్నీ కూడా మర్చి చేసి ఇప్పుడు ఈ కోడ్ కింద తీసుకొచ్చారు. సాధారణంగా ఈ కోడ్ ఏంటంటే 10 కానీ 20 కానీ, పిఎఫ్ అయితే 20 మంది ఉంటేనే అది వర్తిస్తుంది.
పిఎఫ్ యాక్ట్ వర్తిస్తుంది. అలాగే మీకు ఇంకా వర్క్మెన్ కాంపన్సేషన్ యాక్ట్, దాంట్లో కూడా మన పాత లెజిస్లేషన్ ఇంకా ఫాలో అవుతున్నారు. దీంట్లో ఏం చేశారంటే అవే మళ్ళీ పెట్టారు. మీకు వేజ్ సీలింగ్ కూడా ఉంది. వర్క్మెన్ కాంపన్సేషన్ యాక్ట్ కింద మీకు ఎంత జీతం వచ్చినా 8,000 మీ జీతం కింద చూపిస్తారు. దానికి తగ్గట్టే కాంపన్సేషన్ ఇస్తారు. ఆ చనిపోతే మాత్రం 1,40,000 అదే పాత పద్ధతి. 1,20,000 డిజేబుల్ మొత్తం అంతా కూడా పని చేయలేని పరిస్థితిలో అదే కొనసాగించారు. మళ్ళీ దానేం కదప్పలా, దానేమి ఇచ్చేయలేదన్నమాట. పిఎఫ్ యాక్ట్ 20 మంది ఉండాలి, మినిమం 20 మంది ఉండాలి అని. అలా కొన్ని సాంఘిక సంక్షేమాలు ఏంటంటే 10 మంది ఉండాలి అట్లా. అయితే దాన్ని కదపకుండా ఆ సైజు, ఆ సీలింగ్లు అన్నీ అలాగే ఉంచి మరి అనార్గనైజ్ సెక్టర్ విషయంలో ఏం చెయ్యాలి అని వచ్చినప్పుడు, అనార్గనైజ్ సెక్టార్కి మీకు ఆల్రెడీ అనార్గనైజ్ సెక్టార్ అంటే అసంఘటిత రంగం. దాన్ని ఇప్పుడు ఫార్మల్, ఇన్ఫార్మల్ అని కూడా అంటున్నారు. ఫార్మల్ సెక్టార్, ఇన్ఫార్మల్ అన్నీ రెండు ఒకటే టైప్ అనుకోండి. కొంత సెల్ఫ్ ఎంప్లాయిడ్. ఇన్ఫార్మల్ సెక్టార్ అంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ వాళ్ళు వస్తారు, ఇళ్లలో పని చేసుకునే వాళ్ళు, సొంతంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, వీళ్ళందరూ కూడా వస్తారనమాట దాని కిందకి. సో ఈ అనార్గనైజ్ సెక్టార్ బిల్లు ఒకటి యాక్ట్ ఒకటి ఉంది 2000, అనార్గనైజ్ సెక్టార్ వర్కర్స్ సంక్షేమ చట్టము అని 2008లో తీసుకొచ్చారు. అప్పుడు కూడా ఏం చెప్పారు, మరి ఎవరిస్తారు, వాళ్ళకి బాధ్యత ఎవరిది? ఇలాంటి వాళ్ళకి ఏమైనా అయినప్పుడు ఎంప్లాయర్ ఎంప్లాయీ రిలేషన్షిప్ ఉండదు అక్కడ. ఇప్పుడు అగ్రికల్చర్ లేబర్ ఉన్నారనుకోండి, ఈరోజు ఒకరి దగ్గర పనిచేస్తారు, ఇంకో రోజు దగ్గర పనిచేస్తారు. మరి ఎవడు ఇవ్వాలి? ఇవన్నీ కూడా వచ్చినప్పుడు ఇప్పుడు పెద్ద చాలా ఫిలాంథ్రఫిక్గా ఏం చెప్పారంటే, ఈ ఆర్గనైజ్ సెక్టర్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు, వీళ్ళ గురించి వీళ్ళు ఆలోచించరు, ఎంతసేపు వీళ్ళ డిమాండ్లే కావాలంటారు అని చెప్పేసి వాళ్ళకి కొన్ని స్కీమ్స్ అనేవి తీసుకొచ్చి గవర్నమెంట్ ఆ స్కీమ్స్ తీసుకొస్తుంది. దానికి వీళ్ళ కాంట్రిబ్యూషను, గవర్నమెంట్ తరఫున కాంట్రిబ్యూషను, జనరల్గా ఎంప్లాయర్స్ తరఫున కొంత కాంట్రిబ్యూషను, అలా ఫండ్స్ ఏదో చేశారు. అదే దాన్ని ఇప్పుడు దీనికి ఎక్స్టెండ్ చేశారనమాట. ఇక్కడ ఏం చెప్పారంటే అనార్గనైజ్ సెక్టర్ వర్కర్స్ వాళ్ళకి తోడు ఇంకో కొత్త 2 పదాలు తీసుకొచ్చారు. జిగ్ వర్కర్స్, ఆ తర్వాత ప్లాట్ఫామ్ వర్కర్స్. ఇవన్నీ కొత్త కొత్త కాన్సెప్ట్స్ వస్తున్నాయి ఇప్పుడు. జిగ్ వర్కర్స్ అంటే మీకు ఆన్లైన్ అవన్నీ మన పిజ్జా ఇవన్నీ ఇంటికి తీసుకొస్తారు, స్మార్ట్ ఫోన్స్ ఓన్లీ. ఇప్పుడు మన పిల్లలకి తెలుసు మనకంటే బాగా. సో ఇంటికి తెప్పించుకుంటారు కదా, ఆ డెలివరీ బాయ్ ఉంటాడు చూడండి, వాళ్ళందరూ జిగ్ వర్కర్స్. అంటే ఈ ఆన్లైన్లో ఇట్లా చిన్న చిన్న పనులన్నీ చేయించుకునే వాళ్ళు ఎవరైతే ఆ చైన్ ఆఫ్ వర్కర్స్, వాళ్ళని జిగ్ వర్కర్స్ అంటారు. ఇది ఫారెన్ నుంచి వచ్చిన కాన్సెప్ట్ ఇది. ఇప్పుడు మన దగ్గర కూడా చాలామంది వాళ్ళకి ఏ భద్రత మనకి ఏంటంటే జాబ్ భద్రత ఉండదు వాళ్ళకి. మనం పార్టీ పరంగా కూడా ఇప్పుడు మనం ట్రెడిషనల్గా ఆలోచించకుండా వీళ్ళ గురించి కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే ఎక్కువ శాతం వాళ్ళే ఉంటున్నారు ఇప్పుడు, దగ్గర వాళ్ళే 30-40% ఉంటారు. ప్లాట్ఫామ్ వర్కర్స్ అని, జిగ్ వర్కర్స్ అని వీళ్ళే ఎక్కువయ్యారు ఇప్పుడు. ఎక్కువ కూడా అంటే ఎందుకంటే ఆన్లైన్ ఎక్కువైపోయింది ఇప్పుడు. ఆన్లైన్లో ఆర్డర్స్ ఇవ్వడము, ఈ డెలివరీ చేసేవాళ్ళు అక్కడ వాళ్ళకి కరెక్ట్గా ఎంప్లాయర్ ఎవడో మనకు తెలియదు. ఆ ఎంప్లాయర్ ఎవడు ఈ వర్కర్స్కి మధ్యలో ఏదో వాడికి పిలిచి ఇస్తాడు, ఈ పని చేయాలి నువ్వు, ఈ డెలివరీ చేస్తే నీకు ఇంత ఇస్తాము అని. సాంఘిక భద్రత ఉండదు, ఏ భద్రతలో ఉండవు వాళ్ళకి. సో అట్లాంటి వాళ్ళ కోసం మేమేదో చేస్తున్నాము, ఈ అనార్గనైజ్ సెక్టర్కి బెనిఫిట్స్ ఏవేవైతే ఇస్తున్నామో అవన్నీ కూడా వీళ్ళకి కూడా వర్తింప చేస్తాము అని చెప్పారు. అది కాకుండా ప్లాట్ఫామ్ వర్కర్స్ అంటే కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని ఆర్గనైజేషన్స్ ఈ సాఫ్ట్వేర్ చిన్న చిన్న కంపెనీలు ఉంటాయండి, మీరు మా పని చేసి పెట్టండి అంటారు. ఆ పని చేసి పెట్టినందుకు వాళ్ళకి ఇంత డబ్బని ఇస్తారు. ఎక్కువగా బాగా వీళ్ళు ఏంటంటే సాఫ్ట్వేర్ సైడ్ ఇది చాలా వరకు అలా చేస్తారు. వీళ్ళు కలిసి అంటే ఒక్కొక్క రకంగా జిగ్ వర్కర్స్ అన్నా ప్లాట్ఫామ్ వర్కర్స్ అన్నా ఒకరే. వాళ్ళకి ఏది ఏ భద్రత ఉండదు వాళ్ళకి. అసలు ముందు జాబ్ సెక్యూరిటీ ఉండదు, అసలు కాంట్రాక్ట్స్ కూడా వాళ్ళు ఎంటర్ అవ్వరు నిజం చెప్పాలంటే. అని మనకి చెప్తారు అవన్నీ ఉన్నాయి అది ఇది అని చెప్తారు, కానీ అవి ఉండవు. వీళ్ళ శాతం ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్లో కూడా పెరిగిపోతూ ఉంది, 30-40% అవుతుంది. మన దగ్గర కూడా పెరిగిపోతూ ఉంది. సో వీళ్ళని కూడా మేము అనార్గనైజ్ సెక్టర్తో కలిపాము. అనార్గనైజ్డ్ వర్కర్స్, జిగ్ వర్కర్స్, ప్లాట్ఫామ్ వర్కర్స్ అందరికీ ఈ సోషల్ సెక్యూరిటీ కింద కొన్ని ఫండ్ ఒకటి క్రియేట్ చేస్తున్నాము. ఆ తర్వాత స్టేట్స్ ఫండ్ క్రియేట్ చేస్తుంది. స్టేట్ ఫండ్, సెంట్రల్ ఫండ్, చాలా కథలు చెప్పారు. ఇవన్నీ కూడా వాళ్ళకి ఈ ఏవేవైతే భద్రతలు పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నాయి వీటన్నిటిని వాళ్ళకి ఎక్స్టెండ్ చేస్తామని చెప్పారు. అంటే చూడడానికి ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఉంటారు, మా కొలీగ్స్, అన్ని మంచి చేస్తుంటే ఇప్పుడు ఏదో మోడీ చాలా బాగా చేస్తున్నాడు, నువ్వు మరీ ఎలా మాట్లాడతావు ఏంటి అని అంటారు.
అంటే నువ్వు ముందు అర్థం చేసుకుని నీకు అసలు తెలుసా వాళ్ళు ఎలా పనిచేస్తున్నారో, వాళ్ళకి నిజంగా వస్తున్నాయో, వాళ్ళకి ఉద్యోగం ఎలా వచ్చిందో మన స్టూడెంట్స్ని అడుగు, నువ్వు తెలుస్తుంది అని చెప్తాను నేను వాళ్ళకి. అపాయింట్మెంట్ లెటర్ ఉండదు, మీరు ఈ పని చేసినందుకు ఎంత ఇస్తాము, ఈ బెనిఫిట్స్ అన్నీ ఇస్తామంటారు. వాళ్ళకి ఒక యూనియన్ ఉండదు సరిగ్గా. ఎవరు వాళ్ళ తరఫున పోట్లాడతారు? కలవరు వాళ్ళు. అంటే ఒకప్పుడు ఇంగ్లాండ్లో ఏ పరిస్థితి ఉందో ఇండియాలో మిగతా కంట్రీస్లో వీళ్ళ పరిస్థితి అలాగే అవుతుంది. అప్పుడు ఇంగ్లాండ్లో ఎవరు ఒక కనీసం 4 అంటే వాళ్ళు వర్క్ చేసుకునే వాళ్ళు 18 గంటలు 20 గంటలు పనిచేసే వాళ్ళు ఎప్పుడు కూర్చొని కలుస్తారు? కాంబినేషన్ అనేవారు అప్పుడు. అంటే వాళ్ళు అప్పుడు స్ట్రిక్ట్గా యూనియన్ పెట్టుకోవడానికి వీలు లేదు అని యాంటీ కాంబినేషన్ లాస్ అని తీసుకొచ్చి ఎవడైనా కలిసారంటే చాలు వాళ్ళని బహిష్కరించేవాళ్ళు, వాళ్ళని అరెస్ట్ చేసేవాళ్ళు. అలాంటి పరిస్థితి ఇప్పుడు వచ్చింది. వీళ్ళకి ఇంపాసిబుల్. యూనియన్స్ వాళ్ళు చెప్తే కూడా వాళ్ళు చాలా ముందు ఈ సాఫ్ట్వేర్ సైడ్ అంతా కాలర్ ఎత్తి మాకు లక్షలు వస్తున్నాయని ఫీల్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళందరికీ దిగిపోయింది. 20,000 30,000 కూడా ఇప్పుడు దానికి 1,00,000 వచ్చే వాళ్ళు కూడా 20,000 30,000 10,000 కోసం కూడా వెళ్ళిపోతున్నారు ఇంజనీర్స్. అట్లాంటి పరిస్థితి వచ్చేసింది. ఎక్కడ జాబ్ సెక్యూరిటీ లేదు. సో వాళ్ళందరికీ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మేము ఫండ్ ఒకటి క్రియేట్ చేస్తున్నాము సెంటర్లో స్టేట్లో, అదేవిధంగా వాళ్ళకి అన్ని స్కీమ్స్ వర్తిస్తాయి, పర్మనెంట్ ఎంప్లాయీస్కి ఏవి బెనిఫిట్స్ ఉంటే వాళ్ళందరికీ అవి ఉంటాయి అని నామక చెప్తున్నారు. అంటే ఇవి ఎంతవరకు నమ్మొచ్చు? అసలు మనం ఆర్గనైజ్ సెక్టార్లోనే ఉన్న వాళ్ళకే వాళ్ళ సదుపాయం కోసం, సోషల్ సెక్యూరిటీ కోసము, అదేవిధంగా లేబర్ వెల్ఫేర్ కోసము ఎంతో పోరాటం చేస్తేనే ఎక్కడైతే ట్రేడ్ యూనియన్ బలంగా ఉంటుందో అక్కడ వస్తున్నాయి బెనిఫిట్స్. ఒక ఇండివిజువల్గా వాడు చేయలేడు కదా. సో అది పరిస్థితి అనమాట. అట్లాంటి ఈ 2 కేటగిరీస్ విషయంలో ఇప్పుడు వీళ్ళు మేము ఈ సదుపాయం చేస్తాము అని చెప్తున్నారు. ఆ విషయం మనం గట్టిగా నిలబడాలి. ఏంటంటే వాళ్ళకి నిజంగా చెప్పాలంటే ప్రాక్టికల్గా వాళ్ళు ఇండివిజువల్గా ఇండివిజువలైజేషన్ ఆఫ్ కాంట్రాక్ట్స్ అంటారు. ఒకప్పుడు ఇది ఇంగ్లాండ్లో జరిగింది. అంటే ఇండివిజువల్తో ఎంటర్ అవుతాడు కాంట్రాక్ట్. ఆ ఇండివిజువల్తో ఇప్పుడు నేను 4గురితో ఎంటర్ అయినప్పుడు ఒకరికి ఒక జీతం ఇస్తాను, ఇంకో జీతం ఇస్తాను. డ్యూయల్ వేజ్ సిస్టమ్ అంటారు దాన్ని. అది కూడా ఒకప్పుడు అమెరికాలో ఉండేది, ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నారు. ఈ కొత్త సిస్టమ్ అన్నీ కూడా ఇండివిజువల్ రైట్స్కి ప్రైమసీ ఇచ్చి కలెక్టివ్ రైట్స్ని తుడిచేస్తున్నారు. కలెక్టివ్ బార్గెనింగ్ లేకుండా చేస్తున్నారు. ట్రేడ్ యూనియన్ అంటే పెట్టుకోవద్దు అనరు, కానీ అలాంటి పరిస్థితి వచ్చేస్తుంది. మన ఎవడు కేర్ చేయడు అక్కడ. ఇప్పుడు జిగ్ వర్కర్స్, ఐటీ వర్కర్స్ వీళ్ళందరూ కూడా ఆ యూనియన్స్ ఏం చేసేయలే, అది పెద్దవాళ్ళు అంతా స్టూడెంట్ అన్లెస్ చాలా కష్టం వాళ్ళు అర్థం చేసుకుని, వాళ్ళకి టైం ఉండదు. మేము మీతో వస్తే కనుక ఉన్న ఉద్యోగం పోతుంది మాకు. మెయిన్గా భయపడేది అక్కడ, విక్టిమైజేషన్కి ఎక్కువ భయపడతారు వాళ్ళు. అది జరుగుతుంది ఐటీ సెక్టర్. కానీ ఐటీ సెక్టర్ ఇప్పుడు రియలైజ్ చేసింది కొంతవరకు. వాళ్ళు ఇప్పుడు యూనియన్స్ లేక ఎప్పుడైతే భద్రత సరిగ్గా లేదో వాళ్ళు ఈ మధ్య యూనియన్స్ పెట్టుకోవాలని చాలా వరకు ముందుకు వస్తున్నారు, పెట్టుకుంటున్నారు కూడా, వాళ్ళు పెట్టుకుంటున్నారు. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఈ జిగ్ వర్కర్స్ అండ్ ఆ విషయంలో కూడా ఇందులో సోషల్ సెక్యూరిటీలో రావడం జరిగింది. ఇంకొక ఇంపార్టెంట్ది ఏంటంటే ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్. ఇవన్నీ కొత్త కాన్సెప్ట్. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అంటే కొంతకాలం కోసమే ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. అంటే మనకు మామూలుగా పర్మనెంట్ ఎంప్లాయీస్ ఎలాగా మనం జాయిన్ అయినప్పుడు మనకు కాంట్రాక్ట్ ఎంటర్ అవుతాము, మనం రిటైర్ అయ్యే వరకు అందులోనే ఉంటాం పర్మనెంట్ ఎంప్లాయీస్. అదే కాంట్రాక్ట్ వర్కర్స్ అయితే ఆ కాంట్రాక్ట్ ఎంతవరకు ఉంటే దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ అవుతుంది. ఇప్పుడు ఇది ఒక కాన్సెప్ట్ ఎందుకు తీసుకొచ్చారంటే ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్. అంటే 1 year అవసరం ఉందా పని, 2 ఏళ్ళు ఉందా అంతవరకు ఇస్తారు. కానీ మేము వాళ్ళకి ఇప్పుడు ఏం చెప్తున్నారంటే వాళ్ళకి పర్మనెంట్ ఎంప్లాయీస్కి ఏ సదుపాయాలు ఉంటే అవన్నీ ఇస్తాం. ఉన్నోళ్ళకే దిక్కులేదు. ఇప్పుడు వీటి గురించి అంటే 2 సంవత్సరాలు ఉంటుంది ఇతంది, అన్ని సదుపాయాలు పర్మనెంట్ ఎంప్లాయీస్కి ఉండే అందరికీ వీళ్ళకి ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ కింద కూడా మేము ఇస్తారు, ఎంప్లాయర్ ఇవ్వాలి అని పెట్టారు. ఇవ్వాలని పెడితే దీంట్లో ఇప్పుడు కాంట్రాక్ట్ లేబర్ సిస్టంలో కొన్ని కోర్ యాక్టివిటీస్లో కాంట్రాక్ట్ లేబర్ ఎంగేజ్ చేసుకోవడానికి లేదు. దాంట్లో ఇంకోటి కూడా పెట్టారు. ఇప్పుడు ఏం చెప్పారంటే లేదు, అది అవసరము, కాంట్రాక్ట్ లేబర్ ద్వారానే అవుతుంది అనుకుంటే మనం అక్కడ కూడా కోర్ యాక్టివిటీలో కూడా పెట్టుకోవచ్చు కాంట్రాక్ట్ లేబర్ని. అదేవిధంగా వాళ్ళు పని ఎక్కువైనప్పుడు పని ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం ఆ కంపెనీ పెట్టుకోవచ్చు అని కొన్ని సదుపాయాలు ఇచ్చారు. సో ఇప్పుడు ఎక్కడైతే కాంట్రాక్ట్ లేబర్ని పెట్టుకోలేనటువంటి యాక్టివిటీస్ ఉంటాయో, ఎప్పుడైతే ఈ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనే కాన్సెప్ట్ వచ్చిందో ఈ పర్మనెంట్ ఎంప్లాయీస్ బదులు వాళ్ళని పెట్టుకుంటారు, వీళ్ళని కూడా తీసేసి వాళ్ళని పెట్టుకుంటారు. అంటే ఇప్పుడు పర్మనెంట్ ఎంప్లాయీస్ కూడా మాకు హ్యాపీ రిటైర్ అయ్యే వరకు ఉంటాము అనేది ఎక్కడా లేదు.
అదే ల్యాండ్ అక్విజిషన్లో కూడా నేను పిల్లలకి చెప్తుంటాను అనమాట, ఈ ల్యాండ్ నా ఇల్లు కట్టుకున్నా కూడా నేను ఎప్పుడైనా ప్రభుత్వం తీసుకోవచ్చు, నేను ఏ రోజైనా నువ్వు ఇల్లు కట్టుకున్నా కూడా ఇలా ల్యాండ్ అనేది ఎప్పుడు కూడా సుప్రీం పవర్ ఎవరైతే సావరీనే. అలాగే ఇక్కడ కూడా నాకు పర్మనెంట్ ఉద్యోగం ఉందని కాలర్ ఎగరేసుకుంటే లాభం లేదు, అని చెప్పి పెళ్లి చేసుకున్న లాభం లేదు, తర్వాత తీసేయచ్చు వాడు. తీసేసి నాకు చాలు బాబు మాకు ఇది పర్లేదు 2 ఏళ్ళకే మేము ఇస్తామని చెప్పినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. సో దీనివల్ల మంచి జరుగుతుందని వాళ్ళు చెప్తున్నారు, మంచి జరగదని మనకు తెలుసు. అసలు వాడు ఉద్దేశమే కార్పొరేటర్స్కి హెల్ప్ చేయాలని అనుకున్నవాడు ఇప్పటి వరకు ఆర్గనైజ్ సెక్టార్లోనే మనం ఎక్కడా కూడా చాలా వరకు వాయిలేట్ చేస్తున్నారు. ముఖ్యంగా లేబర్ లాస్ అనేది ఎప్పుడు కూడా వాయిలేషనే కానీ ఎక్కడ కూడా అబ్జర్వ్ చేయరు. చాలా వరకు 90% ఏమన్నా మనం ఎక్కడైనా సాధించుకున్నామంటే అది పోరాటం వల్లే సాధించుకున్నాం. ఒక లా టీచర్గా నేను అయినా చెప్తాను మా స్టూడెంట్, అలా నేను చెప్పకూడదు కానీ క్లాస్లో కూడా చెప్తాను నేను, ఏ హక్కులు ప్రొటెక్ట్ చేయబడ్డా కార్మిక సంక్షేమం కానీ కార్మిక భద్రత కానీ ఏదైనా పోరాటం వల్లే వాడు సాధించుకున్నారు, అంతేగాని వాళ్ళు ఏదో ప్రాంతం లేకపోతే చట్టపరంగా కోర్టుకి వెళ్ళి సాధించుకునే చాలా తక్కువ. కోర్టులో తిరగడం తప్ప ఎప్పుడో ఎవరో రాసినారు కూడా చాలా విషయాల్లో సంవత్సరాల తరబడి క్లోజర్ ఇష్యూస్, క్లోజ్ డౌన్ ఇండస్ట్రీ క్లోజ్ డౌన్ చేసినా వైండింగ్ అప్ చెయ్యరు, ఆఫీషియల్గా చేయకుండా వాళ్ళకి రావాల్సిన ఇవ్వరు, వర్కర్స్కి ముందు ఇవ్వాలి కానీ అలా చెయ్యరు. సో ఈ క్లోజర్ విషయంలో చాలా మతలబులు ఉన్నాయి అవన్నీ కూడా. సో ఇది ఒక ఆస్పెక్ట్. అంటే ముఖ్యంగా ఏంటంటే సోషల్ సెక్యూరిటీ విషయం వచ్చేటప్పటికి కానీ కొన్ని చెప్పారు, ఇంటర్ స్టేట్ మైగ్రెంట్ వర్క్మెన్ విషయంలో మాత్రం కొన్ని సదుపాయాలు చేయాలి. వాళ్ళకు డేటా క్రియేట్ చేస్తారట, ఇంతమంది ఉన్నారు, ఆ డేటా ఎంతవరకు సర్వే చేస్తారో తెలియదు. వాళ్ళకి ఏంటి అంటే 50 PDS అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అది వర్తింపజేస్తారు. వాళ్ళ ఏ రాష్ట్రం నుంచి వచ్చారో అక్కడ కానీ ఇక్కడ కానీ తీసుకోవచ్చు, ఎక్కడికైతే వచ్చారో అక్కడ తీసుకోవచ్చు. చిన్న చిన్న సదుపాయాలు అవి చెప్తారు. ప్రాక్టికల్గా వచ్చేటప్పుడు ఎన్నో మనం చూసాం మొన్న. అవి సదుపాయాలు ఇచ్చింటే వాళ్ళు అలా వెళ్ళేవాళ్ళే కాదు కదా. వాళ్ళకి నిజంగా ఒక షెల్టరు, వాళ్ళకి కనీసం మన ఎకానమిస్టులు చెప్పినట్టు రైస్ ప్రావిజన్స్ అవి ఇచ్చి కనీసం 7,000 ఇవ్వమని ఆ బెనర్జీ ఎంత మొత్తుకున్నాడో, ఎకానమిస్టులు అందరూ మొత్తుకున్నారు కానీ ఇవ్వలేదు కదా. ఇవ్వగానే వాళ్ళందరూ అలా కష్టపడేటట్టు చేశారు కదా వాళ్ళు. కానీ ఆ సదుపాయాలని ఇప్పుడు మేము చూస్తామంటున్నారు. అది ఇంకా సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఇంటర్ స్టేట్ మైగ్రెంట్ వర్క్మెన్ విషయంలో ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి ఒక కాంట్రాక్టర్ తీసుకొచ్చిన ఒక చిన్న సదుపాయం ఏం చెప్పారంటే, వాళ్ళంతటా వాళ్ళు వచ్చినా కానీ వాడు ఇంటర్ స్టేట్ మైగ్రెంట్ వర్క్మెన్ మీద ట్రీట్ చేయబడతాడు. తర్వాత 18,000 వరకు సంపాదించుకునే ఇంటర్ స్టేట్ మైగ్రెంట్ ఎవరైనా కానీ వలసకు వచ్చిన కార్మికులు వాళ్ళని వలస కార్మికుల కిందే చూడాలి అని చెప్పారు. 18,000 కంటే ఎక్కువ వస్తే వాళ్ళని చూడడానికి వెళ్ళేదన్నమాట. అట్లా కొన్ని. కానీ వాళ్ళకి సాంఘిక భద్రత లేకపోతే ఇన్సూరెన్స్ ఇవన్నీ ఉండవు, మామూలుగా బెనిఫిట్స్ ఏమి ఉండవు. ఈ చిన్న చిన్నవి మాత్రం చూపించారనమాట. అది ఒక ఆస్పెక్టు. ఈ పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ కార్మిక సంక్షేమం గురించేమో మనం డిస్కస్ చేసుకున్నాం కదా. అదే ఫ్యాక్టరీస్ యాక్ట్ మెయిన్గా వాళ్ళు దాన్ని వర్కింగ్ అవర్స్ని పెంచడం అనేది జరిగింది, ఓవర్ టైం కూడా పెంచడం అనేది జరిగింది. ఓవర్ టైం ఏంటంటే 50 అవర్స్ నుంచి 70 అవర్స్. ముఖ్యంగా విమెన్ విషయం వచ్చేటప్పటికి యాక్చువల్గా ఫ్యాక్టరీస్ యాక్ట్ 66 ప్రకారం నైట్ షిఫ్ట్ ప్రొహిబిట్ చేశారు. ఎందుకని చేశారు? వాళ్ళు రాత్రి పూట పనిచేయడం. ఎందుకని అంటే ఐఎల్లో కూడా చెప్పింది, మనకు కూడా తెలుసు, అక్కడ అలా చేస్తే ఆరోగ్య రీత్యా అది ఎవరికైనా మంచిది కాదంటారు. నైట్ షిఫ్ట్ అసలు ఐఎల్లో చెప్తుంది ఎవరికైనా మంచిది కాదు, జెంట్స్ అయినా లేడీస్ అయినా ఎవరికైనా మంచిది కాదు. కానీ బట్ విమెన్ డబుల్ డ్యూటీ చేస్తారు కాబట్టి అక్కడ వాళ్ళకి అబ్యూస్కి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. వాళ్ళని ఉపయోగించుకునే అంటే లైంగికంగా కూడా ఇట్లాంటివన్నీ మనం చూసాం చాలా విషయాలు ఎలా జరిగినాయి కొన్ని ప్రదేశాల్లో. దాన్ని 2005లో ఫ్యాక్టరీస్ యాక్ట్ ఒక అమెండ్మెంట్ చేసి అది కూడా ఇన్స్పెక్టర్ ఏంటంటే లేబర్ ఇన్స్పెక్టర్ పర్మిట్ చేస్తే దాన్ని కూడా ఆ నైట్ షిఫ్ట్ కూడా వాళ్ళు చేయవచ్చు అని చెప్పి ఎక్స్టెండ్ చేయవచ్చు అని చెప్పి ఒక 2005లో ఇచ్చేసారండి. ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఇంకొక ఇంపార్టెంట్ అంటే ఆ రకంగా విమెన్ ఇప్పుడు వాళ్ళు హెజర్డస్ యాక్టివిటీస్లో అంటే డేంజరస్ యాక్టివిటీస్లో కూడా వాళ్ళని పెట్టుకోవచ్చు. ఎప్పుడు ఎంప్లాయర్ కొన్ని సదుపాయాలు మాత్రం చెయ్యాలి. అసలు ప్రెగ్నెంట్ లేడీస్ అని అలాంటి దాంట్లో అంటే విమెన్ విషయం వచ్చేటప్పటికి ఎంత వాళ్ళకి అసలు అలా ఉండకూడదు, ప్రొహిబిట్ చేయాలి. అది ఐఎల్లో ఎంతో ఆలోచించి చేసిన కన్వెన్షన్ని కూడా వీళ్ళు వయోలేట్ చేస్తూ ఇది కూడా చెప్పారనమాట. అంటే ఒక రకంగా
వాళ్ళు ఎలా చూస్తున్నారు, వాళ్ళు ఒక కమోడిటీ కిందే అందరినీ ఎలా చూస్తున్నారు, ఇంకా ఎక్కువగా వీళ్ళని మరీ చాలా హెరాస్ చేయడం అనేది జరుగుతుంది. ఎక్కడా కూడా విమెన్కి ఏదో స్పెషల్ ప్రావిజన్స్ అని కూడా ఏమీ ఇక్కడ కనిపించట్లేదు మనకు చూసినప్పుడు. సో ఇది ఒకటి. ఇంకోటి ఇన్స్పెక్టర్ రాజ్ తీసేయడం అనేది 2014లో దాన్ని ఇప్పుడు మళ్ళీ పెట్టారు. ఇన్స్పెక్టర్ రాజ్ అంటే దీనివల్ల చాలా కరప్ట్ అవుతున్నారు, ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా చాలా కరప్షన్ జరుగుతుంది. తర్వాత చిన్న ఈ సంస్థల వాళ్ళందరూ కూడా ఏంటంటే లైసెన్స్ తీసుకోవాలంటే 10 లైసెన్సులు తీసుకోవాల్సి వస్తుంది, రిజిస్ట్రేషన్లు 10 చేయాలి, అంటే కాంట్రాక్ట్ లేబర్ని కానీ ఇవన్నీ లేవు. ఓన్లీ 1 రిజిస్ట్రేషన్, 10 లేబర్ రిజిస్ట్రేషన్, రిటర్న్ సబ్మిట్ చేయాలి, ఇట్లాంటివన్నీ ఉంటాయి. అన్ని యాక్ట్ల కింద రిటర్న్ సబ్మిట్ చేయాలి. సో అవన్నీ కూడా చాలా కష్టం. కాబట్టి ఒకే లైసెన్సు, ఒకే రిజిస్ట్రేషను ఉండాలి. ఒకసారి రిటర్న్ సబ్మిట్ చేస్తే 16 చట్టాల్లో ఒకేసారి రిటర్న్ సబ్మిట్ చేయొచ్చు. ఈ రకంగా ఇప్పుడు 1 నేషన్ 1 ఎలక్షన్ అంటున్నాడు. 1 నేషన్ 1 డిక్టేటర్, దట్టు మోడీ, ఇంకెవడో వద్దు. అలాగా వాళ్ళు ఏంటంటే ఇవన్నీ కూడా ఇన్స్పెక్టర్ రాజ్, ఆ ఇన్స్పెక్టర్ అట్లీస్ట్ వాడు ఎంత కరప్ట్ ఫెలో అయినా లేబర్ ఇన్స్పెక్టరు కొన్ని డేంజరస్గా ఉన్నాయి వాడు ఐడెంటిఫై చేస్తాడు. లేబర్ ఇన్స్పెక్టర్ వెళ్ళక్కర్లేదు, విజిట్ చేయక్కర్లేదు, ర్యాండమ్గా కంప్యూటర్లో చేసి ఫలానా వాటికి నువ్వు వెళ్ళాలి, వాడు ఎందులో చేసేవాడు అందులో కాకుండా ఏది చూపిస్తే కంప్యూటర్లో ర్యాండమ్గా లాట్లో ఏదో వస్తే ఆ వ్యవస్థను ఆ సంస్థకు మాత్రమే వెళ్ళాలి, ఆ సంస్థను మాత్రమే ఇన్స్పెక్ట్ చేయాలి. చాలా తక్కువ తగ్గించారనమాట. సో ఆ రకంగా నిజంగా ప్రాబ్లం ఉన్నవాళ్ళు, యాక్సిడెంట్ అయిన వాళ్ళని ఎవరు పట్టించుకోరు ఇంకా. సో అంటే వాడు ఎంత కరప్ట్ అయినా, ఎంత కరప్షన్ ఉన్నా కొంత ఏదో వెసులుబాటు ఉండేది. సో ఇన్స్పెక్షన్ రాజ్ కూడా తీసేయడం జరిగింది. ఈ రకంగా వాడు ఏంటంటే వాడు ఏదో సత్యమేవ చెబితే ఏదో అంటాడు మోడీ. తర్వాత శ్రమ అంటే వర్కర్ని గొప్పగా పొగుడుతూ శ్రమయోగి ఇలాంటి పదాలన్నీ వాడి వాళ్ళని మేము వాళ్ళ కోసమే చేస్తున్నాము అని చెప్పి ఈ రకమైన మార్పులు అంటే ఇవి ముఖ్యమైన అంశాలు నేను చెప్పాను. ఇంకా ఏమైనా ఉంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. ఇంకా డిస్కషన్ పెడితే వాళ్ళకి ఇంకేమైనా అనుమానాలు ఉంటే ఇంకా నాకు గుర్తుంటే వేరే ముఖ్యమైనవి అన్నమాట. ఇంక మీకు ఇంకా డిస్కషన్ ఏదైనా అంటే మీరు ఏమైనా ప్రశ్నలు అడిగితే దాని ప్రకారం మనం డిస్కస్ చేద్దాం. నన్ను చెప్పండి. ఎవరండి? అవును, 40 hours per week. అవును, ఇప్పుడు దాంట్లో 9 అంటే 12 hours కూడా వరకు పెంచవచ్చు. అవును, ఇన్స్పెక్టర్ పర్మిషన్తో 9 hours. అవును, అంటే ఇప్పుడు వారానికి 8 గంటలు రోజు 8 గంటలు అనుకోండి, 200 hours అవుతుంది. అప్పుడు 12 hours చేసేటప్పుడు అప్లై 300 hours అవుతుంది. ఫ్యాక్టరీ సైన్స్లో గవర్నమెంట్ లిమిట్ 50 hours ఉంది. కానీ స్టేట్ పర్మిట్ అప్పుడు 75 పర్మిషన్ తీసుకుంది. అప్పుడు ఎంత ఒక స్టేట్ పర్మిషన్ తీసుకున్నా 85 గంటలు అయింది. 100 గంటలు ఓవర్టైం చేసి పార్టీ ఇవ్వడానికి చట్టం ఉంటే మరి అది ఎలా వ్యవహారం అవుతుంది అంటే ఆ కాలంలో మార్చుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఎంప్లాయ్ ఐడియా అంటే మంచివాడు 100 గంటలు 12 గంటలు లేక చేయించుకొని ఆడు 100 గంటల్లో ఓవర్టైం చేయించడానికి 12 గంటలు లేక 20 గంటలు చేయించడానికి 300 గంటలు అవుతుంది. వాటి 100 గంటలు ఓవర్టైం డబుల్ రేట్ వేయాలి. అంతేకాదు 50 నుంచి 75 వరకు పెంచవచ్చు అని ఉంది. 75 తర్వాత ఇంకోటి 100 నుంచి ఎస్ తప్పనిసరిగా ఒక్క విషయం అండి, కరెక్టే, అది వయలేట్ చేసినట్టు అవుతుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఐఎల్ఓ కన్వెన్షన్స్ని వయలేట్ చేసినట్టు అవుతుంది. మన ఫ్యాక్టరీస్ యాక్ట్ వీళ్ళు అమెండ్ చేయడం అనేది ఇంకోటి. ఇక్కడ మన రాష్ట్రాలకి ఎలాగిస్తారు, తర్వాత స్టేట్ గవర్నమెంట్ అది కూడా ఒక పాయింట్ ఉంది. ఇప్పుడు ఈ 2020 యాక్ట్ ప్రకారం, కోడ్ ప్రకారం ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్కి ఎక్కువ పవర్స్ ఇస్తున్నారు. ఇప్పుడు పెంచడం విషయంలో కానీ, సీలింగ్ పెంచడం విషయంలో, ఇట్లాంటి అన్నిటికీ ఏ సేఫ్టీ మెషర్స్ పెట్టాలి, ఏం చేయాలి అనేది
ఒక చట్టపరంగా అంటే లెజిస్లేషన్ వేరు, ఎగ్జిక్యూటివ్ వేరు. అంటే గవర్నమెంట్ అనేది ఎగ్జిక్యూటివ్, అది ఇంప్లిమెంట్ చేయాలి. కానీ దానికే ఎక్కువ అధికారాలు ఇస్తున్నారు. అది కూడా లీగల్గా చూస్తే కనుక అది కరెక్ట్ కాదు అనేది వాదిస్తున్నారు. ఎందుకు వాళ్ళకి ఈ సదుపాయం ఇస్తున్నారు అంటే ఇప్పుడు పవర్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి ఎక్కువ పవర్ ఇస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళు కావాలని ఎక్కువ చేయడం. ఇప్పుడు రాజస్థాన్ ఈ స్టేట్స్కి ఏవైతే ఉన్నాయో అది కరెక్ట్ కాదు అంటే కాన్స్టిట్యూషనల్ పరంగా చూసుకున్నా ఈ రెండు విడివిడిగా జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేషన్ విడివిడిగా ఉండాలి. రూల్ మేకింగ్ పవర్ ఉండొచ్చు కొన్నిట్లో పాలసీ తీసుకున్న తర్వాత, కానీ ప్రతి దాంట్లోనూ వాళ్ళకి ఇప్పుడు ఎలా జరగాలో కూడా అన్నీ ఏంటంటే గంటలు పెంచవచ్చు, ఇది చేయొచ్చు, అది చేయొచ్చు అనేటప్పటికీ వీళ్ళకి అడ్వాంటేజ్ అయిపోయింది. ఇది ఒక్కొక్కసారి ప్రభుత్వమే ఒక పార్టీ అవుతుంది. ప్రభుత్వమే ఒక పార్టీ అయినప్పుడు అదే ఇంకొక పాయింట్ మర్చిపోయాను నేను. ట్రిబ్యునల్స్ ఇప్పుడు డిస్ప్యూట్ వస్తే కనుక ట్రిబ్యునల్స్కి వెళ్ళినప్పుడు ట్రిబ్యునల్ ఒక డెసిషన్ ఇచ్చినప్పుడు అది కూడా ఒక పాయింట్ ఉంది ఇందులో మర్చిపోయాను నేను. అది ఎప్పుడు ఎన్ఫోర్స్ అవుతుంది, అమలుకి వస్తుందంటే 30 రోజుల తర్వాత వస్తుంది. కానీ అప్పుడు కూడా ప్రభుత్వం కనుక దాన్ని మాడిఫై చేయాలనుకుంటే, దాన్ని మార్చాలనుకుంటే అసెంబ్లీలో, ఇక్కడ స్టేట్ అయితే అసెంబ్లీలోనూ, అక్కడ సెంటర్ అయితే సెంటర్లోనూ పెట్టి దాన్ని మాడిఫై చేయొచ్చు. అదే కనుక పార్టీ అయ్యి ఉంటే అదే ఎలా డెసిషన్ తీసుకుంటుంది, అదే ఎలా ఆపుతుంది? అది కరెక్ట్ కాదు కదా. అంటే ప్రభుత్వానికి అంత ఓవర్గా వాళ్ళు ఎక్కువగా సెంట్రలైజ్ చేసేస్తున్నారు పవర్స్ అన్నీ కూడా. ఇక్కడ వర్కర్స్కి ఏమీ లేకుండా, వర్కర్స్ ఏం లేదు అసలు. వీళ్ళతో ఎక్కడా కూడా ఈ కోడ్ తీసుకొచ్చినప్పుడు 2019లో కానీ అంతకుముందు కానీ ఎక్కడా ట్రేడ్ యూనియన్స్ని డిస్కస్ చేయలేదు. మనకి ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ అనేది ఉంది, ట్రైపార్టైట్. ప్రతి నిర్ణయము అమెండ్మెంట్ చేసేటప్పుడు ప్రపోజల్స్ అన్నీ కూడా ట్రేడ్ యూనియన్స్తో డిస్కస్ చేయాలి, కానీ డిస్కస్ చేయలేదు. మొన్న మీరు ఇంకో విషయం కూడా, ఎప్పుడైతే అమెండ్మెంట్స్ పెట్టారో ఆ రోజు వీళ్ళు అగ్రికల్చర్ బిల్స్ కోసం బయటికి వెళ్ళిపోయినప్పుడు వీళ్ళు యాజిటేట్ చేస్తున్నప్పుడు ఆ టైంలో దీన్ని ఇంట్రడ్యూస్ చేసి అమలుపరుచుకున్నారు. వాళ్ళు ఆమోదింప చేసుకున్నారు. అదొకటి చెప్పాలి ప్రజలకి. వీళ్ళు ట్రేడ్ యూనియన్ అసలు అక్కడ మెంబర్స్ ఎవరూ లేనప్పుడు వాళ్ళతో చేయించేసుకున్నారు. అది ఎలాగో అయిపోతుంది, అది వేరే విషయం ఉన్నా, కానీ కనీసము ప్రొటెస్ట్ కూడా చూపించకుండా అయిపోయింది అది. అంటే అందరూ అగ్రికల్చర్ బిల్స్ మీద కాన్సన్ట్రేట్ చేశారు, ఇవేమో కామ్గా అయిపోయాయి. అదే మీరు అన్నది కరెక్టే. మనము ఏంటంటే దానికోసము ఇవన్నీ ఇంత గవర్నమెంట్కి ఇవ్వబట్టే ఇలా చేస్తున్నారు. అది ప్రతిదీ వాయిలేట్ చేస్తుంది అనేది ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టే. అయినా కానీ ఇంకొకటి కూడా 12 గంటలు ఎందుకు చేయించాలి? మీరు ఎక్కువ మందిని తీసుకోండి, 8 గంటలే చేయించండి. ఇప్పుడు 8 గంటలు 2020 మర్చిపోయారు, తగ్గించారు, 8 గంటలు చేశారు, 8 గంటలు అన్నారు. కాకపోతే స్టేట్స్ ఇంకా అదే ఫాలో అవుతున్నాయి. ఇప్పుడు 2020 మాత్రం 8 గంటలకి తగ్గించింది. 8 గంటలు అంటే స్టేట్ తగ్గించడం అంటే అదే 8 గంటలు ఉంచింది. ఇది స్టేట్స్లో అలా చేశారనమాట. అంటే స్టేట్స్ చేసే తప్పని, ఇప్పుడు గుజరాత్ స్టేట్ చేసింది తప్పని సుప్రీంకోర్టు డైరెక్షన్స్ కూడా ఇచ్చారు, తగ్గించారు. అప్పుడు తగ్గించారు వాళ్ళు, ఇక్కడ తగ్గించారు. కానీ కాంట్రాక్ట్ లేబర్ది మాత్రం ఎంట్రీది అలాగే ఉంచారు, అవన్నీ అలాగే ఉంటాయి. ఇప్పుడు 12 గంటలు చేస్తే మనం కూడా ఎడ్యుకేట్ చేయాలండి. ఓవర్ టైం ఒకటి, ఇవన్నీ కూడా దానివల్ల ఇంకొకరికి అవకాశం కూడా తగ్గిపోతుంది. మీరు అంటే ఉన్న వాళ్ళని తగ్గించి ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్లో రూల్స్ ఫ్రేమ్ చేశారు. డ్రాఫ్ట్ రూల్స్ వచ్చాయి. ఆ డ్రాఫ్ట్ రూల్స్లో 12 hours. అవును, అంటే ఈ డ్రాఫ్ట్ రూల్స్ అన్నీ కూడా గవర్నమెంట్ వర్కింగ్ డే, బట్ 12 hours పనిచేయాలి. నువ్వు విత్ ఇంక్లూడింగ్ హాఫ్ అన్ అవర్ లంచ్ టైం కలిపి దాంతో కలిపి చేసుకోవాలి. దానికి అడిషనల్గా పే చేయాలన్నాడు. అంటే అది ఎక్కడ మెన్షన్ చేయాలి, నువ్వు డబల్ దిగేది పే చేయాలా, చెప్పలేదు, సింగిల్ పే చేయాలా, ఏ రకంగా అన్నది అది ప్రమాదం. ఇప్పుడు నేను 4 గంటలు ఓటీ చేసేస్తున్నాను, నాకు 2 జీతాలు వచ్చేస్తాయి, 8 hours 1 జీతం వస్తుంది, 4 గంటలు ఇస్తారో లేదో తెలీదు. లేదు, అది హక్కుగా మీరు అడగడానికి లేదు. అదే మీకు హక్కుగా అక్కడ మీరు అడగడానికి ఉందో లేదో తెలియదు. అక్కడ మీకు అక్కడ లేదు కదా, అందులో ఏం చెప్పలేదు కదా, ఎలా అడుగుతారు?
లేదు. అది స్టడీ అంటే అది కూడా దీంట్లో కూడా చాలా ఉంటాయండి. ఎకానమిస్టులు కొంతమంది మంచి ఓరియంటేషన్తో ఉంటారు, అంటే లెఫ్ట్ ఓరియంటేషన్తో. కొంతమంది ఏంటంటే ప్రభుత్వానికి అనుకూలంగా చేసే వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెరిగింది, ఈ చట్టాలు ఇలా ఉండబట్టి, రిజిడ్గా ఉండబట్టి, అంటే కష్టతరంగా ఉండబట్టి ఇంతవరకు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ లేదనేది. కానీ ఇన్వెస్ట్మెంట్ అనే దానికి ఇది క్రైటీరియా కాదు. మన దేశంలో ఇప్పుడు మన ఏపీ ప్రభుత్వం తీసుకుందాం, ఎవడైనా ఎన్ని చేసుకోండి, ఎవడన్నా వచ్చి ఇక్కడ పెడతాడా? వాడికి అంత ధైర్యం ఉందా? ఎవడు రాడు ఇక్కడికి. ఎందుకు రాడు? దానికి వర్కర్స్ ఆ కారణం, లేకపోతే లేబర్ లాస్ ఆ కారణం? లేబర్ లాస్ కాదు కదా, ఇక్కడ ఉన్న ఇన్స్టెబిలిటీ వల్ల రావట్లేదు, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ వల్ల రావట్లేదు వాళ్ళు. అంటే మీకు ఇన్వెస్ట్మెంట్కి ఓన్లీ ఇది కాదు కారణం, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉంటే చాలా ఉంటాయి. ఇంతవరకు ఎక్కడా కూడా దీన్ని ఇలా చెయ్యబట్టి మనకి ఇన్వెస్ట్మెంట్ వచ్చిందా అనేది ఎక్కడా నిరూపించబడలేదు, సైంటిఫిక్గా ఎక్కడా నిరూపించబడలేదు ఇంతవరకు. అది ఇంకేమైనా డౌట్స్? ఏమన్నా డౌట్స్? ధన్యవాదాలు. సత్యానంద గారి సందేశం కూడా అయిన తర్వాత రెండింటి కలిసి మళ్ళీ ఏమైనా ఉంటే మళ్ళీ మాట్లాడుకోవడం. ఇప్పుడు సత్యానంద గారు మాట్లాడుతూ సభాధ్యక్షులు వెంకట్రావు గారు, ఆచార్య నిర్మల గారు చాలా అంటే మన దృక్పథం నుంచి, అంటే ఆమె బ్యాక్గ్రౌండ్ కూడా మనకు తెలియాలి, వామపక్ష భావజాల నుంచే ఆమె వచ్చారు. ఆమె తండ్రి, ఆమె కుటుంబం అంతా కూడా ఉమ్మడి కమ్యూనిస్ట్ ఉద్యమం నుంచి పనిచేశారు, చాలా త్యాగాలు చేశారు. ఆమె ఇక్కడ విద్యార్థి దశ నుంచే వామపక్ష విద్యార్థి సంఘంలోని పనిచేశారు. అందుకనే చాలా స్పష్టంగా చెప్పారు, ఉన్న చట్టాలే సమంగా లేవు, వాటిలో ఇంకా మార్పులు కావాలని మనం ఒక పక్కన కోరుతూ ఉంటే, అరవకొర ఉన్న సౌకర్యాలు కూడా తీసేసే పద్ధతిలో ఇప్పుడు ఈ 4 కోడ్లు వచ్చాయి. ఈ 4 కోడ్ల మీద మనం 29 చట్టాలు అంటున్నాం కదా. 29 చట్టాలు అంటే 29 చట్టాలు 3 కోడ్ల కింద వచ్చాయి, మొన్న పార్లమెంట్లో జరిగినాయి. అంతకుముందు ఒక 3 చట్టాలను ఒకే కోడ్ కింద, వేజ్ కోడ్ బిల్లు, కోడ్ ఆన్ వేజెస్ అని చెప్పని, అంటే ఇప్పుడు మొత్తం ఈ 4 లెక్కేసుకుంటే 32 చట్టాలు ఇప్పుడు దాకా ఉన్నాయి. 32 చట్టాలు ఈ 4 కోడ్ల కింద మార్చేశారు. ఆ పెట్టేదానిలో కూడా వేజ్ కోడ్ బిల్లు ఒక్కటి తప్ప నాకు మిగతా ఏవి చూసినా సమంజసం అనిపించలేదు. మిగతా 3 కోడ్లను వాళ్ళు బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ని, వాళ్ళకున్న 2 చట్టాలు ఉన్నాయి. ఒకటి వాళ్ళ వెల్ఫేర్ చట్టం ఒకటి ఉంది, వర్కింగ్ పనిచేసేదానికి ఒక చట్టం ఉంది. ఈ 2 కోడ్లలో పెట్టారు. ఒకదానిలో పెట్టారు, ఒకదానిలో పెట్టారు, 2 కలిపి ఒక దగ్గర పెట్టల. రెండోది, ఈ అమలు జరిగేటటువంటి తీరులో చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇంకా ఇప్పుడు ఇందులోని ఇండస్ట్రియల్ రిలేషన్, దానిలో కోడ్ ఆన్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ 3 చట్టాలు, సోషల్ సెక్యూరిటీ, కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీలో 13 చట్టాలు, కోడ్ ఆన్ ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ దానిలో 12 చట్టాలు, ది వేజ్ కోడ్ బిల్లులోని 4 చట్టాలు కలిపి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆచార్య నిర్మల గారు 2-3 అంశాలు, అంటే మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏంగిల్స్ రాసినటువంటి వర్కింగ్ క్లాస్ కండిషన్ ఇన్ ఇంగ్లాండ్లో కార్మిక వర్గ స్థితిగతులు అని చెప్పని రంగనాయకం గారు ఆ పుస్తకం వేశారు తెలుగులోని. రావు కృష్ణారావు గారు దాన్ని తెలుగులోకి అనువదించారు, రంగనాయకం గారు దాన్ని ప్రచురించారు. దాన్ని మనం చదవాలి. అసలు ప్రతి కార్మిక సంఘ నాయకుడు చదవాలి. చదివితే ఈరోజు ఈ ప్రభుత్వాలు తీసుకొస్తున్నట్టు ఈ కోడ్లు ఇవన్నీ కాకుండా ఇంకొక కొత్త ప్రతిపాదన చేశాడు నరేంద్ర మోడీ.
మొన్న లాక్డౌన్ ప్రకటించిన తర్వాత లక్షలాది మంది కార్మికులు రోడ్డుని నడుచుకొని పోతున్నటువంటి నేపథ్యంలో వీళ్ళందరికీ ఎక్కడికైతే వీళ్ళు వలసపోతూ ఉన్నారో వలసపోయినటువంటి కార్మికులకి అక్కడ నివాసయోగ్యమైనటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి ఎవరైనా కాంట్రాక్టర్లు కానీ పెట్టుబడిదారులు కానీ ముందుకు వస్తే ఏ నగరాలకైతే వీళ్ళు వలస వస్తున్నారో అక్కడ మేము వాళ్ళకి కొంత భూమి ఇస్తాము, మీరు గృహాలు నిర్మించి వాళ్ళకి అద్దెకి ఇవ్వండి, మెరుగైనటువంటి గృహ వసతి కల్పించండి అని చెప్పని అన్నారు. ఇది వాస్తవానికి ఇంగ్లాండ్లో కార్మిక వర్గ స్థితిగతుల్లోని అప్పటికే ఉంది. ఇది అంటే 1840లో రాశాడు ఏంగెల్స్. 1840లో ఇంగ్లాండ్లో ఉన్నటువంటి కార్మిక వర్గం వాళ్ళ స్థితిగతులు, వాళ్ళు నివాసం ఉంటున్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటన్నది ఆ రోజుకే అక్కడ అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆ పట్టణ శివారుల్లోని ఎవరైనా కాంట్రాక్టర్ ముందుకు వస్తే అక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులకి గృహవసతి కల్పించడానికి వాళ్ళకి భూమిని లీజుకి ఇస్తే వీళ్ళు ఇరుకు కొట్టు సందులు కొట్టు గదుల్లాగా నిర్మించి కుటుంబాలే అద్దెకిచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మన ఏకేసీ కాలనీ మనలో లేబర్ క్యాంప్స్, మన ఏకేసీ కాలనీ ఎవరైనా పోయి చూసారో లేదో, అది వెళ్ళి చూస్తే నాకు అది చదివిన తర్వాత దాంతో కంపేర్ చేస్తే ఏమీ తేడా లేదు. అప్పుడు ఎక్కువ మంది ఒరిస్సా నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఏకేసీ కాలనీలో ఉంటారు. మల్కాపురం పోలీస్ స్టేషన్ వెనకాల ఉన్నటువంటి కాలనీ. ఎక్కడికో పోవాల్సిన పనిలే, మనం ఊహించుకోవాల్సిన పని లేదు. అక్కడికి వెళ్ళి చూస్తే చాలు. వాళ్ళంతా కూడా ఇప్పుడు నేవల్ డాక్యార్డ్లోని, షిప్ యార్డ్లోని, పక్కన హెచ్పిసిఎల్, ఈ 3 పరిశ్రమల్లో పనిచేసేటటువంటి పరిస్థితులు. గాలి రాదు, వెలుతురు ఉండదు. ఎంత అసలు మనం ఆ మధ్యలోంచి నడిచెళ్ళడానికే మనం ఇబ్బంది పడేటటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అక్కడ నివాసం ఉంటున్నారు. ఈరోజు మళ్ళీ ఆ రకమైనటువంటి అంటే మళ్ళీ మనం ముందుకెళ్తున్నామా అని అంటే ముందుకు కాదు, వెనక్కి తీసుకెళ్లేటటువంటి పద్ధతుల్లో మనకి ఈ కోడ్లు వచ్చాయి. ఈరోజు కార్మికులు అంటే మనకు భయం ఉంది. నరేంద్ర మోడీ ఇదిగో నేను ఫలానా వాళ్ళ సంక్షేమం కోసం కృషి చేస్తున్నానంటే ఉన్న సౌకర్యాలు తీసేస్తున్నాడు అనేది అర్థం వచ్చేసింది ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు కార్మిక స్మృతులు, కోడ్స్ అని అంటే మన తెలుగులోని స్మృతులు ఎలాంటి మన ఇతిహాసాల్లో ఉన్నాయి కదా, అవి అపౌరుషేయాలు. ఆ స్మృతులను ఎవరూ ప్రశ్నించడానికి లేదు. ఈ రోజున కూడా ఈ వచ్చినటువంటి 4 స్మృతుల్లో మాకు ఇది నచ్చలేదు, దీనివలన మాకు ఉపయోగం లేదు అని చెప్పని కానీ మనం ప్రశ్నిస్తే మనల్ని ఎలా చూస్తున్నారు, వీడు దేశద్రోహి అని చెప్పని ఒకటే మాట. ఏ లేదు, పెద్దగా కష్టపడాల్సిన పనిలే. అది ఇంగ్లాండ్లోని 1842-43లో ఉన్నటువంటి పని పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి ఈ రోజుకి భారతదేశంలో ఉన్నాయి. వాటిని తిరిగి పునర్జీవింపజేసేటటువంటి పద్ధతుల్లోనే నరేంద్ర మోడీ గారు ఆలోచనలు ఉన్నాయి. అదొక భాగం. అంటే ఇప్పటికీ దాదాపు 180 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి కండిషన్లు. మరొకటి ప్రశ్నిస్తే చాలు వీడు దేశద్రోహి అనేది ఒక 80 సంవత్సరాల క్రితం యూరోప్లోనే, అది ఇటలీలో కానివ్వండి, జర్మనీలో కానివ్వండి, అటు ముసోలిని ఇటు హిట్లరు, ఆ రోజున వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని ఎక్కడైనా ప్రశ్నిస్తే ఇదే మాట అనేవారు, వీళ్ళు దేశద్రోహులు, జాతి వ్యతిరేకులు, కాబట్టి వీళ్ళని జైల్లో వేయండి అని చెప్పండి. ఈరోజు అదే పని చేస్తూ ఉన్నారు. ఈరోజు రకరకాలుగా ఇప్పుడు మేడం గారు చెప్పారు, మనకి ఇంతకుముందు లేబర్ కోర్టు ఉండేది, ఇప్పుడు లేబర్ కోర్టు ఉండదు. ఇక లేబర్ కోర్టు ఉండదు. కన్సిలేషన్ ఆఫీసర్ దగ్గర పెట్టుకుంటే నువ్వు సమ్మె చేయడానికి లేదు. ఆయన దగ్గర నుంచి మళ్ళీ ట్రిబ్యునల్కి వెళ్తుంది. ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పును కూడా మళ్ళీ చట్టసభలు దాన్ని అమెండ్ చేయొచ్చు. అసలు ట్రిబ్యునల్ నడిపేది ఎవరండి? వాళ్ళే. ఆ ప్రభుత్వమే ఆ ట్రిబ్యునల్ నడుపుద్ది. అంటే ఆ ట్రిబ్యునల్లో ఉన్నటువంటి జడ్జెస్ ఎవరైనా ఏమాత్రం ఇది లేదు, కార్మికులదే న్యాయంగా ఉందని చెప్పని కార్మికులకు అనుకూలంగా ఎక్కడైనా తీర్పిస్తే ఆ తీర్పు మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి, ఎందుకంటే ఆ తీర్పు అమలు కావడానికి 30 రోజుల సమయం ఉంటుంది. ఈ 30 రోజుల్లో శాసనసభ లేకపోతే పార్లమెంటో సమావేశమై ఆ తీర్పుని సవరిస్తూ వాళ్ళు ఏదైనా
చట్టం చేసేటటువంటి హక్కుని ఇచ్చారంటే ఇవన్నీ ఎవరికి ఉపయోగం? ఈరోజు సామాన్య కార్మికులు, శ్రామిక వర్గం మన ఒత్తిడితోనే, మన పోరాటంతోనే ప్రత్యేకంగా పార్లమెంటో లేకపోతే శాసనసభ సమావేశం అయ్యే పరిస్థితి ఉందా? అదే అంబానీ గారు కడుపు నొప్పి వచ్చిందనంటే వెంటనే పార్లమెంట్ సమావేశం జరుగుద్ది. ఆయనకి లాభాలు తగ్గిపోతున్నాయి ఈ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు వలన. నాకు రావాల్సిన లాభాలు, నష్టం కాదు, రావాల్సిన నేను ఊహించిన లాభాలు నాకు రావట్లేదు కాబట్టి ఈ కోర్టు తీర్పు దానికి నష్టం కలగజేసింది నా లాభాలకి అని చెప్పానంటే వెంటనే ఆ కోర్టు తీర్పుకి వ్యతిరేకంగా ఒక చట్టాన్ని చేసి ఆయనకి ₹1 కూడా లాభం తగ్గకుండా ఇంకా అదనంగా వచ్చేటటువంటి పద్ధతిలో చట్టం చేసే పరిస్థితి ఉంది. దీనికి ఇప్పటికే నడుస్తూ ఉంది మన దేశంలో. ఇటీవల ఒక ఆయన, మనకి ఇంగ్లీష్ ఛానల్ చూసే వాళ్ళకి బాగా తెలుస్తుంది, ఆ ఛానల్లో చర్చలు ఉండవు అసలు, అరుపులు తప్ప. అర్నబ్ గోస్వామి గారని ఒక యాంకర్ ఉన్నారు. ఆయన ఒక ప్రశ్న వేస్తాడు, అయ్యా నేను అచ్యుతరావు దీని మీద ఏంటి నువ్వు చెప్తావని చెప్పని అడుగుతాను. అచ్యుతరావు ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటాడు. అసలు నేను అడిగాను, ముందు చెప్తావు చెప్పవా అని చెప్పి నేను అరుస్తూ ఉంటాడు. అలాగా అదొక యాంకరింగు. ఆయన గతంలో ఒక వ్యక్తి ఆత్మహత్యకి కారణమయ్యాడు అని చెప్పని ఆ వ్యక్తి చనిపోతున్నప్పుడు లేఖ రాసి పెట్టిపోయాడు. ఆ కేసు మీద అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. కింద కోర్టులో బెయిల్ ఇవ్వలే, హైకోర్టు బెయిల్ ఇవ్వలే, సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు అత్యవసరంగా దాన్ని తీసుకొని వ్యక్తి స్వేచ్ఛకి భంగం కలిగిస్తే సుప్రీంకోర్టు చూస్తూ ఊరుకోదు. వెంటనే 3 రోజుల్లో బెయిల్ ఇచ్చేసింది. సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన 3 రోజులకే బెయిల్. మొత్తానికి 1 వారం రోజులు ఆయన జైల్లో ఉన్నాడు. సుప్రీంకోర్టు అంత తొందరగా ప్రతిస్పందించి, మరి వ్యక్తి స్వేచ్ఛ అనంటే ఈరోజు వ్యక్తి స్వేచ్ఛకి సంబంధించి మనం మిగతా వాళ్ళని వరవరరావు గారిని వాళ్ళందరినీ పక్కన పెట్టండి. సుధా భరద్వాజ్ 59 సంవత్సరాలు ఆమెకి, అమెరికాలో పుట్టింది, భారతీయ సంతతికి చెందిన ఆమె, అక్కడ చదువుకుంది. భారతదేశానికి వచ్చి ఈ దేశంలో గిరిజనులు పక్షాన నిలబడి వాళ్ళ హక్కుల కోసం కోర్టులలో కేసులు నడుపుతూ గిరిజనుల హక్కులు పరిరక్షిస్తున్నటువంటి ఆమెని ఎల్గార్ పరిషత్ కేసులోని, భీమా కొరేగాం కేసులోని ఆమెని అరెస్ట్ చేసి 2 సంవత్సరాల నుంచి ఆమె ఏమి నేరం చేసిందన్నది ఛార్జ్షీటు ఫైల్ చేయలే, ఆమెకి చెప్పకుండా జైల్లోనే ఉంచుతున్నారు. ఆమె బెయిల్కి పిటిషన్ వేస్తే నువ్వు కింద కోర్టుల దగ్గరికి వెళ్ళి అని చెప్పి సుప్రీంకోర్టే చెప్పింది. మరి వ్యక్తి స్వేచ్ఛ అంటే అర్నబ్ గోస్వామి భారతీయ పౌరుడే, సుధా భరద్వాజ్ భారతీయ పౌరురాలే. ఆమె ఈ దేశంలో అణగారిన వర్గాల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తాం. అర్నబ్ గోస్వామి గారు ఈ రోజుని మైగ్రెంట్ అంటే వలస కార్మికులందరూ నడిచిపోతూ ఉంటే వాళ్ళ పక్షాన దేశమంతా చర్చిస్తూ ఉంటే, లేకపోతే నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి వైఖరి వలన ఒక నష్టం జరుగుతుంది అని చెప్పని ఆ వైపు చర్చ చేయబోతూ ఉంటే వెంటనే ఆ దేశం యొక్క ఏ వైపు చర్చ చేస్తున్నారో దాన్ని అంతా మళ్లించే పద్ధతుల్లో సుశాంత్ సింగ్ రాజ్పుట్ హిందీ సినిమా యాక్టరు, బీహార్కి చెందినటువంటి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ ఆత్మహత్యకి బాలీవుడ్ కారణమనో ఇంకోటి కారణమనో వీళ్ళందరూ కారణం అని చెప్పని రోజు అటు పెట్టి మొత్తం దేశ దృష్టి అంతా కూడా ఆ వైపు మళ్లించాడు. ఈరోజు పాలక వర్గాలకి చాలా ఇష్టడు కాబట్టి ఆయనకి స్వేచ్ఛకి భంగం కలిగితే సుప్రీంకోర్టు పట్టించుకుంటుంది. అదేవిధంగా ఈ దేశంలో సామాన్య ప్రజల పక్షాన, గిరిజనుల పక్షాన నిలబడి పోరాటం చేసేవాళ్ళు స్వేచ్ఛకి భంగం కలిగిన వాళ్ళకి ఇతరత్ర ఆరోగ్య కారణాలతో ఇబ్బందులు పడుతున్నా వాళ్ళకి మటుకు బెయిల్ రాదు. రేపు మనమైనా ఈ చట్టాల్లోనే అలాగే ఇరుక్కొని పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఈ చట్టాలు ఇప్పుడు వ్యవసాయ బిల్లులు తీసుకొచ్చి వ్యవసాయ బిల్లుల మీద నిరసన తెలియజేసే ప్రతిపక్షాలన్నీ బయటికి నడిచి వస్తే అప్పుడు ఈ లేబర్ కోర్టులు 3 స్మృతులు పెట్టేసి ఆమోదింపజేసుకున్నారు.
దీని మీద అసలు వాస్తవానికైతే వ్యవసాయ చట్టాల వలన ఒక నష్టం ఉంది. ఈరోజు కార్మిక వర్గం సంఘటిత రంగంలో ఉన్నటువంటి ఇప్పుడు డాక్యార్డు లేకపోతే పోర్టు, ఇప్పుడు మన నగరానికి సంబంధించి చూస్తే 300 లోపు ఉన్న పరిశ్రమల్లో లే ఆఫ్లు లేకపోతే క్లోజర్కి ఇవ్వాలనంటే నేవల్ డాక్యార్డు, మన పోర్టు, స్టీల్ ప్లాంటు, నాకు తెలిసి ఇదేనే హెచ్పిసిఎల్, ఈ 4 పరిశ్రమలు మినహాయిస్తే మిగతా అన్నీ, ఒకప్పుడు షిప్ యార్డు 7,000 మంది కార్మికులు ఉండేవారు, ఇప్పుడు 250 ఉన్నారు. కోరమండల్ ఫెర్టిలైజర్స్ 1,100 మంది ఉండేవారు, వాళ్ళు కూడా 300 లోపుగా వచ్చేసారు. ఇక మన పక్కన ఉన్నటువంటి ఇప్పుడు ఎస్ఆర్ అంటే మెటల్ అయిపోయింది అనుకుంటాను, మెటల్ స్టీల్స్ ఏదో అది కానీ ఆర్సీఎల్ కానీ ఆ మీద ఉన్నటువంటి ఆంధ్ర పెట్రోకెమికల్స్ కానీ ఇవి అసలు ఆ పరిధిలోకే రావు. ఎస్ఆర్ వాళ్ళు ఇక్కడ ప్లాంట్ పెట్టినప్పుడు మాకు ఆశ్చర్యం కలిగింది. వాళ్ళు ఎందుకంటే కాంట్రాక్ట్ లేబర్ కన్స్ట్రక్షన్లో యూనియన్ చూసాం కాబట్టి పర్మనెంట్ కార్మికులను తీసుకునేటటువంటి క్రమంలోనూ వాళ్ళు చెప్పారు, మేము మొత్తం పర్మనెంట్ కార్మికులందరినీ కాంట్రాక్ట్ ఇచ్చామండి. హాఫ్ ఇన్ కాన్స్ అని ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఇటువంటి పరిశ్రమలకు అవసరమైనటువంటి ఇంజనీర్లని, ఆపరేటర్ని సరఫరా చేస్తారట. వాళ్ళు ఇంటర్వ్యూస్ చేస్తున్నారు డాల్ఫిన్లో, మీరు వెళ్ళి కలిస్తే మీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు జాయిన్ చేసుకుంటారని చెప్పని అన్నారు. మేము పోయి మాట్లాడితే ఆయన ఏం చెప్పాడు, ఆఫిన్ కాన్స్ వాళ్ళతో కూడా మాట్లాడాం, నేను మన రాఘవేంద్ర గారు ఇద్దరం పోయి అని చెప్పి, మా గల్ఫ్లో కూడా 5-6 కంపెనీలు ఉన్నాయండి, ఈ దేశంలో కూడా మేము చేస్తున్నామని చెప్పని. ఏం చేస్తారు, ఆ ఎస్ఆర్కి డైరెక్ట్ కాదు, ఇంజనీర్ కూడా, వాళ్ళు 30 మంది ఎస్ఆర్లో పర్మనెంట్ కార్మికులు. ఈ ఆఫిన్ కాన్స్ తరఫున ఇంజనీర్ కూడా వెళ్తాడు అక్కడికి. ఈ ఇంజనీర్ని మనం ఏదైనా యూనియన్ ఆర్గనైజ్ చేసి ఇక్కడ నిలబెడితే వెంటనే వీడినేమో దుబాయ్కి ట్రాన్స్ఫర్ చేస్తాడు ఇక్కడి నుంచి. ఎందుకంటే ఇక్కడ ఎస్ఆర్కి సంబంధం ఉండదు, అయిపోయింది మన యూనియన్. మనం చూసాం కదా కేర్ హాస్పిటల్ ఉన్నప్పుడు, కేర్ హాస్పిటల్లో ఇక్కడ మనం ఆందోళన చేస్తే హక్కుల కోసం వీళ్ళందరినీ వాడు ఏమీ చేయలే, అందరినీ హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేశాడు. వాడు ఇచ్చిన జీతానికి హైదరాబాద్ పోయి వీళ్ళు పనిచేసి బతకగలరా, బతికే పరిస్థితి లేదు. ఈసారి అలాంటి పనులు కూడా చేయకుండా నీకు ఇష్టం లేకపోతే అప్పుడే తీసేసే పరిస్థితి ఇప్పుడు ఈ బిల్లుల్లోని తీసుకొచ్చి పెట్టారు. ఈజ్ ఆఫ్ డూయింగ్లోని ఈ లాక్డౌన్ నేపథ్యంలో ఇంకొకటి మనం గమనించాలి, భారతదేశంలో పెట్టుబడులు పెరిగాయి, పెట్టుబడిదారుల లాభాలు పెరిగాయి, కానీ ఉపాధి పెరగల, ఉపాధి తగ్గిపోయింది. అంటే ఎంప్లాయ్మెంట్ తగ్గిపోయి ఎంప్లాయ్మెంట్ లేకుండా లాభాలు వచ్చే పరిస్థితి. దానికి ఉదాహరణ అదే, నాకు ఇప్పటికీ అర్థం కాదు, అది స్టాక్ మార్కెట్. అది ఎందుకు పెరుగుద్దో తెలియదు, ఎందుకు పడిపోద్దో తెలియదు. మనకి ఎప్పుడూ బయట మార్కెట్లో ధరలు పెరగడమే తప్ప మన జీతం పెరగదు. ఆటో కార్మికులు ఉన్నారు, వీళ్ళు బాడుగా పెంచితే ఆటో ఎక్కుతారు ఎవరైనా? ఇప్పుడు పాపం అడుక్కుంటున్నాను, ఎందుకంటే ఎవరి కాళ్ళకి ఓన్ ట్రాన్స్పోర్ట్ వచ్చేసింది. ఇప్పుడు ఈ కోవిడ్ నేపథ్యంలో మొన్న ఒక విశ్లేషణ కూడా వచ్చింది, మీరు ట్రైన్లు పునరుద్ధరణ చేసినప్పుడు స్పెషల్ ట్రైన్స్ వేశారు, ఆర్టీసీ బస్సులు మళ్ళీ ప్రారంభించినప్పుడు వీళ్ళు బస్సుల సంఖ్య పెంచి మళ్ళీ స్పెషల్ ట్రైన్లు క్యాన్సిల్ చేసుకున్నారు, బస్సులు క్యాన్సిల్ అయ్యాయి. ఎందుకు క్యాన్సిల్ అయ్యారంటే ప్రజలు భయానికి ఆ రైల్లో ప్రయాణం చేసినా బస్సులో ప్రయాణం చేసినా మనకెక్కడ ఈ కరోనా వచ్చేస్తుందని చెప్పని సొంతంగా వాహనాలు అప్పు చేసైనా కొనుక్కొని వాటిలో తిరుగుతున్నారు. అది ఆటోకైనా అదే వర్తిస్తుంది. అంటే ఆ మాత్రం ఈ మాత్రం ఎఫర్ట్ పెట్టగలిగిన వాళ్ళందరూ కూడా, ఆర్థికంగా కొంచెం బాగున్న వాళ్ళందరూ కూడా సొంత ప్రయాణ సాధనాలను తీసుకోవడంతో ఆ మేరకు అక్కడ నష్టమే జరిగింది, ఉపాధి పోయినటువంటి పరిస్థితి. కానీ మన కార్పొరేట్లు లాభాలు పెరిగిపోయి ముఖేష్ అంబానీ గారు ప్రపంచంలో 10వ స్థానంలో ఉన్న కుబేరుల నుంచి 4వ స్థానానికి వచ్చేసాడు. మన దేశంలో 10 మంది కుబేరుల్లో కనిపించినటువంటి అదానీ ఇప్పుడు 10 మందిలో ఒకటిగా చోటు సంపాదించుకున్నాడు. మన బతుకు ఎలాగుంది? మొన్న పోలవరంలో ఘటన జరిగింది. అంటే నేను కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ ప్రతినిధిగా మాకు అది వాటి మీద ఎక్కువ ఆసక్తి ఉంటుంది. కన్స్ట్రక్షన్లో ఎక్కడైనా సరే పని చేస్తున్నప్పుడు యాక్సిడెంట్ జరిగితే
ఎవరైనా చనిపోతే వెంటనే పని ఆపేస్తారు మొత్తం. మళ్ళీ ఆ బాడీ క్రిమేషన్కి వెళ్ళిపోయిన తర్వాత మన సాంప్రదాయాల ప్రకారం అక్కడ పూజ అయిన తర్వాతే పని ఎక్కుతారు. మొన్న పోలవరం రాత్రి కాంక్రీట్ వేస్తున్నప్పుడు ఒక కార్మికుడి మీదనే జారి పడిపోయాడు, చచ్చిపోయాడు. కనీసం ఎవ్వరూ పట్టించుకోలే. అతని యొక్క మృతదేహాన్ని వెలికి తీయడానికి కూడా ప్రయత్నం చేయకుండా పని కొనసాగించమని చెప్పని ఆదేశించారు కాంట్రాక్టర్లు కానీ, అక్కడున్న అధికారులు కానీ, ఇంజనీర్లు కానీ అందరూ. దాంతో మొత్తం అంతా వలస వచ్చిన వాళ్ళే ఎక్కువ తిరగబడి పనులు ఆపేసి ఓ బస్సు కానీ, ఒక బస్సు, ఒక జీపు తిరగొట్టి తగలబెట్టి పోలీసు వ్యాన్ వస్తే పోలీసుల మీద కూడా రాళ్ళేసి మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయారు. నిన్న మన పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారి ఆధ్వర్యంలోనే అక్కడికి పర్యటన ఉంది. పర్మిషన్ ఇచ్చారు మనకి. రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్తోనే మన వాళ్ళు వెళ్ళాలి. మన రాత్రి కూడా పిలిచి మీరు ఎంతమంది వస్తున్నారు, మేము ఏ ఏర్పాట్లు చేయాలి అవన్నీ మాట్లాడి మన అర్ధరాత్రి నుంచి అందరినీ హౌస్ అరెస్టు. రామకృష్ణ గారు ముందే రాజమండ్రి పోయి ఉంటే ఆయన్ని ఆ లాడ్జిలోనే అరెస్ట్ చేశారు. ఆఖరికి మన జిల్లాలో కూడా గ్రామీణ ప్రాంతంలో చాలామందిని అరెస్టులు చేసేసారు. అది మనం ఎవరో వెళ్ళడానికి సిద్ధం కూడా కాలే. అయినా ఈ పద్ధతుల్లో ఒక నిర్బంధం అంటే ఈరోజు మనిషి ప్రాణానికి, ప్రత్యేకించి అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికుడి ప్రాణానికి కాంట్రాక్టర్లు కానీ, ప్రభుత్వాలు కానీ ఇచ్చే విలువ ఏంటన్నది మనం ఆ ఒక్క ఇన్సిడెంట్ పోలవరంలో జరిగినటువంటి ఆ ప్రమాదాన్ని గమనిస్తే తెలుస్తుంది. ఎందుకంటే కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు ఇక్కడ. కోరమండల్లో కానీ, హెచ్పిసిఎల్లో కానీ ఎక్కడైనా ప్రమాదం జరిగితే మళ్ళీ పూజ అయిందాక పని ఎక్కే ప్రసక్తి లేదు. వాళ్ళు పని మీద రాకపోయినా కూడా వాళ్ళు వేతనాలు ఇవ్వాల్సిందే. అది కండిషన్. కానీ దానికి భిన్నంగా ఈరోజు నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకొకటి, మనకి ఒక ఐడి యాక్ట్ ఒక ప్రొవిజన్ ఇచ్చింది. ఇప్పుడు అది కూడా ఉండకపోవచ్చు. ఐడి యాక్ట్లోని నువ్వు ట్రేడ్ యూనియన్ లేకపోయినా అక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులు వాళ్ళకి ఏదైనా వివాదం వస్తే ఆ కార్మికులు అందరూ కలిపి కూర్చొని ఒక 5గురిని నాయకులుగా, మా తరపున వీళ్ళు ప్రతినిధులుగా, నాయకులని కాదు, మా తరపున వీళ్ళు ప్రతినిధులు యాజమాన్యంతో చర్చించి వాళ్ళు ఒప్పందం చేయడానికి మేము అధికారం ఇస్తున్నామని చెప్పని వీళ్ళు ఆ పద్ధతిలో అందరూ సంతకాలు పెట్టిస్తే ఆ 5గురు ప్రతినిధులు ఈ మొత్తం కార్మికుల తరపున యాజమాన్యంతో సంప్రదింపులు జరిపి ఒప్పందం చేసుకునేటటువంటి హక్కు ఉంది. ఇప్పుడు ఆ హక్కు కూడా ఉండదు. ఇక మీకు సమ్మె చేసే హక్కు లేదు. ఎందుకంటే వివాదం ఏ కోర్టులో పెండింగ్లో ఉన్నా అది పరిష్కారం అయిన దాకా నువ్వు సమ్మెలోకి వెళ్ళడానికి వీల్లేదు. నువ్వు సమ్మె నోటీస్ ఇచ్చిన వెంటనే కన్సలేషన్ ఆఫీసర్ వచ్చేస్తాడు. ఆ తర్వాత ట్రిబ్యునల్ వస్తుంది. ఆ ట్రిబ్యునల్ తర్వాత మళ్ళీ హైకోర్టుకి వెళ్తారు. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్తే అయిపోయింది మన పని. మనం ఈలోగా రిటైర్ అయిపోతాం ఇక్కడ. అందుకని సమ్మె చేసుకునే హక్కు లేదు. ఇంకా లైట్నింగ్ స్ట్రైక్స్ చేస్తే ఇవన్నీ కూడా చట్ట వ్యతిరేక సమ్మెలు అని చెప్పని మన మీద ఫైల్స్ ఇంపోజ్ చేసి చేయొచ్చు. ఈరోజు పిఎఫ్, ఈఎస్ఐ ఒక ప్రమాదకరమైనటువంటి ఇది ఉంది. ఇప్పటికే పిఎఫ్ 12% కట్ చేస్తున్నారు. ఈపీఎఫ్లోని ఎంప్లాయర్ది కూడా సేమ్ కంట్రిబ్యూషన్ ఉంది. అందులోని 6,500 వేతనం వరకు మన 8.33% ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్లోని 8.33 పెన్షన్ అకౌంట్కి వెళ్తుంది. మిగతాదంతా మన అకౌంట్లో జమ అవుతుంది. ఈ రోజుని 12% అయిపోయింది కాబట్టి 12% తగ్గించాలని చెప్పని ఒక చర్చ జరుగుతుంది. 12% కాదు, యాక్చువల్గా అయితే 8.33 ఉండేది. దాన్ని 10% చేసి 10% నుంచి 12% చేశారు. ఇది మళ్ళీ 8.33కే తీసుకొని రావడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇందులోని ఈ చట్టంలోని ఇప్పుడు ఏదైతే కొత్త చట్టం అవుతుందో కొత్త చట్టంలో ప్రభుత్వానికి ఆ హక్కు ఉంది. ఈఎస్ఐ, పిఎఫ్లకి సంబంధించి మన కంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో ఆ కంట్రిబ్యూషన్ని నిలుపుదల చేయొచ్చు, దాన్ని తగ్గించవచ్చు. అంటే తగ్గించాలంటే ఇప్పుడు 12% మనకి సోషల్ సెక్యూరిటీ. అది 12% అంటే తక్కువ కాదు కదా. అంతే అమౌంట్ మనకు తెలియకుండానే యజమాని దగ్గర నుంచి మనకు వస్తుంది. యజమాని నుంచి రావాల్సిన డబ్బులు 100 రూపాయలకి ₹3.67 పోతున్నట్టే కదా. అంటే ఇటువంటి మనకి తెలియకుండా అంతర్గతంగా చాలా అంశాలు
ఉన్నాయి. ఇప్పుడు ఆ రూల్స్ ఏవైతే నిబంధనలు మొన్న ఈనాడులో వచ్చింది చదివింది చూస్తే చాలా బ్రహ్మాండంగా హెడ్డింగ్ మటుకు చాలా బాగా పెట్టాడు. హెడ్డింగ్ ఏంటి? 45 సంవత్సరాలు నిండిన ప్రతి కార్మికుడికి యజమానే తన సొంత డబ్బులతోని అతనికి ఆరోగ్య పరీక్షలు చేయించాలి. ఈ రోజున మనం చూస్తున్నాం కోరమండల్ లాంటి రసాయన పరిశ్రమలో పనిచేస్తే కాంట్రాక్ట్ కార్మికుల వరకు చూసుకుంటే ఇప్పుడు కిడ్నీ వ్యాధికి బారిన పడినటువంటి కార్మికులు ఉన్నారు. అక్కడ ఊపిరితిత్తులకి సంబంధించినటువంటి వ్యాధులు బారిన పడిన కార్మికులు ఉన్నారు. ఒక 20 సంవత్సరాలు 22 సంవత్సరాల వయసులో అక్కడ చేరితే ఒక 23 సంవత్సరాలు పనిచేసిన తర్వాత అతనికి ఖచ్చితంగా ఈ రకమైనటువంటి రుగ్మతలు వస్తాయి. అప్పుడు ఆరోగ్య పరీక్షలు చేసి నాయన నీ కిడ్నీలు పనిచేయట్లేదు, నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్పని పంపించవచ్చు. లేకపోతే నువ్వు ఊపిరి తీసుకోలేకపోతున్నావు, నువ్వు లోపలికి వస్తే ఇబ్బంది అవుద్ది, నువ్వు పని మానే అని చెప్పానంటూ వాడికి ఏ నష్టపరిహారం, కాంట్రాక్ట్ కార్మికుడికి నష్టపరిహారం ఏముంటుంది ఇక ఇంటికి పంపించవచ్చు. బ్రహ్మాండంగా బయటికి మటుకు యజమాని ఖర్చుతోనే కంపెనీ ఖర్చుతోనే నీకు వైద్య పరీక్షలు చేస్తారని చెప్పండి. వైద్య పరీక్షలు అంటే నిన్ను తొందరగా నువ్వు 30 సంవత్సరాల వయసులో నువ్వు పనిచేస్తే వచ్చినంత ప్రొడక్షను 45 సంవత్సరాలు దాటిన తర్వాత 50 సంవత్సరాల వయసులో రాదు కదా. అందుకని చాలా తెలివిగా నిన్ను ఇంటికి పంపించేయడానికి 45 సంవత్సరాల తర్వాత యజమానే ప్రతి సంవత్సరం నీకు వైద్య పరీక్షలు చేయించాలి. ఇంకా ఇటువంటి అన్నీ చాలా ముద్దుగా బయటికి మటుకు హెడ్డింగ్ బ్రహ్మాండంగా ఉంటుంది మనకి, కానీ అంతర్గతంగా దాని అర్థం ఏంటి? మనకు ఉన్నటువంటి 58 సంవత్సరాల దాకా నాకు పర్వాలేదురా. ఇప్పుడు ఇంకోటి అంటున్నాం, మన కాంట్రాక్ట్ లేబర్కి ఇంకా 58 ఉంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సంస్థల్లో 60కి పెంచారు. మాకెందుకు రాదు? మాకు పనిచేసే శక్తి ఉంది కదా, మమ్మల్ని ఎందుకు 60 సంవత్సరాల దాకా పనిచేయట్లేదు? ఇప్పుడు వాళ్ళందరూ ఈఎస్ఐ పిఎఫ్ డేటా తీసుకొని ఆపేస్తున్నారు. 55 సంవత్సరాలు వచ్చింది కాబట్టి నువ్వు ఇంక రావడానికి వీల్లేదని. నాకు ఇంకా పనిచేసే శక్తి ఉంది, ఇప్పుడు నేను పని చేయకపోతే నా కుటుంబాన్ని పోషించుకునేటటువంటి పరిస్థితి లేదు, నాకు ఉపాధి ఇవ్వండి, నాకు పని కొనసాగించండి అనేటటువంటి హక్కు కోల్పోయేటటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఈ చట్టాలు బ్రహ్మాండంగా మనకి మేలు చేసే పద్ధతుల్లో వాటి యొక్క శీర్షికలున్నా హెడ్డింగులున్నా అంతర్గతంగా యాజమాన్యాలకి అనుకూలంగా ఉన్నటువంటి పద్ధతుల్లోనే ఇప్పుడు ఈ 4 కోడ్లు వచ్చాయి. ఖచ్చితంగా ఈ 4 కోడ్లని మనం వ్యతిరేకించాల్సిందే. 26న జరిగేటటువంటి సమ్మెని జయప్రదం చేయాలి. అలాగే 27ని వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న హర్తాల్లో కూడా మనం వారికి మద్దతుగా నిలబడి సంఘీభావం తెలియజేయాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నాయి. వీటి మీద కొంచెం ఒక నోటు ఒకటి తయారు చేస్తాను, మాకు మేడం గారి సహకారం కూడా తీసుకొని దీనివలన వచ్చేటటువంటి నష్టాలు ఏంటన్నది తెలుగులోనే మీ అందరికీ కొంచెం సులువుగా అర్థమయ్యేటటువంటి పద్ధతుల్లో ఒక చిన్న నోట్లాగా తయారు చేసి మీ అందరికి కూడా పంపిణీ చేస్తాం. ఎందుకంటే మనం ప్రజల్లో కార్మిక రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు మనకు పూర్తిగా అది అర్థమైతే మనం కిందన కార్మికులకి మిగతా ప్రజలకి మరింత సమర్థవంతంగా వాళ్ళకి దీనివలన జరిగేటటువంటి నష్టాలు ఏంటి, ఉన్న హక్కులు ఏవి కోల్పోతున్నాం అనేది మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పద్ధతుల్లో మేము మీ అందరికీ కూడా ఒక నోట్ని అందజేయాలని చెప్పని అనుకుంటున్నాం. మరి ఆ క్రమంలో రేపు 26ని జరిగేటటువంటి సమ్మెని, 27ని జరిగేటటువంటి హర్తాల్ని జయప్రదం చేయడం కోసం మీరు అందరూ కృషి చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ మీ దగ్గర సెలవు.